డియర్ ఆస్పిరెంట్స్, ప్రీవియస్ వీడియోలో మనం గ్రూప్ 2 మెయిన్స్ సంబంధించి పేపర్ 1 కీ అయితే మనం అఫీషియల్ కీ ద్వారా క్రాస్ చెక్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మనం పేపర్ 2 సంబంధించి ఏపీపీఎస్సీ రిలీజ్ చేసిన కీ ద్వారా మనం ఒకసారి క్రాస్ చెక్ చేద్దాం. ఫైనల్గా మనకి ఎగ్జిక్యూటెడ్ పోస్ట్కి నాన్ ఎగ్జిక్యూటెడ్ పోస్ట్కి కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అనే దాని మీద కూడా ఈ వీడియో చివరిలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అందరూ కూడా ఈ వీడియో చూడండి. ఆ ఎక్స్పెక్టెడ్ మార్క్స్ని బేస్ చేసుకొని మీరు కట్ ఆఫ్ ఉంటే మాత్రం తప్పనిసరిగా మీకు వచ్చే అవకాశం ఉంటుంది. సో కాబట్టి అందరూ కూడా ఒకసారి మనం ఈ పేపర్ ఇది నేను సిరీస్ బి తీసుకున్నాను. ఈ సిరీస్ బిలో మనం ఒకసారి మన ఎగ్జామ్ ఎట్లా ఉంది దాని మీద మన కీ బేస్ చేసుకొని మన మార్కులు ఎన్ని వస్తుంది అన్నది కూడా ఒక అంచనా రావడానికైతే చూద్దాం. సో ఫస్ట్ మనకి పేపర్ 2 సంబంధించి ఆల్రెడీ తెలిసిన విషయమే. పేపర్ 2 మనకి 150 మార్క్స్ ఉంటుంది. ఇందులో సెక్షన్ ఏ, సెక్షన్ బి అనే రెండు ఉంటాయి. అంటే ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ సెక్షన్ ఏ, సెక్షన్ బి వచ్చేసరికి మాత్రం సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి. సో ఈ పేపర్ ఎలాగ ఇచ్చాడు అన్నది పేపర్ అయితే మాత్రం కొంచెం మోడరేట్ టు టఫ్ అయినా ఉంది. సో పేపర్ 1 వచ్చేసరికి మాత్రం ఈజీ టు మోడరేట్ ఉంది. సో టోటల్ మనం మార్క్స్ బేస్ చేసుకుంది కాబట్టి మనకి సర్వీస్ రావడం జరుగుతుంది. సో ఈ వీడియో చివరిలో ఆ టోటల్ ఎన్ని మార్కులు వస్తే మనకు సర్వీస్ వస్తుందన్న అవకాశాన్ని కూడా మనం ఒక అంచనా వేద్దాం. ఓకే, సో కమింగ్ టు ద వీడియో, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఎకనామిక్ సర్వే 2023 ప్రకారం భారతదేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ట్రెండ్ను ఈ క్రింది వాటిలో ఏ ప్రకటనలు వివరిస్తుందని చెప్పాడు. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ప్రైవేటు రంగ భాగస్వామ్యం తక్కువగా ఉండడంతో ఇది తగ్గింది. సో ఇక్కడ చూడండి, ప్రైవేటు రంగ భాగస్వామ్యం తక్కువగా ఉండడంతో ఇది తగ్గింది అన్నది కొంచెం నెగిటివ్. సో పాజిటివ్ వైబ్రేషన్ అయితే లేదు క్వశ్చన్ది. సో అది మనం 50-50 ఛాన్స్లు పెట్టుకుంటే ప్రీ పాండమిక్ స్థాయిలతో పోలిస్తే ఇది పెరిగింది. ఎస్, ఇది పాజిటివ్. ఇది కొంచెం నెగిటివ్ వచ్చింది, ఇది పాజిటివ్ ఒపీనియన్ ఉంది. సో ఆన్సర్ బి అయ్యే అవకాశం ఉంది. సో బి అనేది ఇది అవ్వదు అనమాట, ఇందులో బి లేదు కాబట్టి. సో డి కూడా అవ్వదు. సో ఆప్షన్ 2 కానీ 3 కానీ అవ్వాలి. చూద్దాం. టెలికాం రంగం పూర్తిగా సంస్కరించబడిన తర్వాత ఏ ఆర్థిక సంవత్సరంలో తగ్గకుండా వేగంగా పెరిగింది అన్నాడు. ఓకే, నెక్స్ట్ బలహీనమైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కారణంగా తగ్గింది అన్నాడు. సో బలహీనమైన ప్రపంచ ఆర్థిక పరిస్థితి కారణంగా తగ్గింది అన్నాడు. సో ఎకనామిక్ సర్వే గురించి మనం క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి మనకి సి కూడా నెగిటివ్ ఉంది. సో ఇది బలహీనమైన ప్రపంచ ఆర్థిక పరిస్థితి కారణంగా తగ్గింది అన్నాడు. సో డి కూడా పాజిటివ్ ఉంది. సో ఆన్సర్ ఏమవుతుందంటే మనకి సెకండ్ ఆప్షన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకి రుణాలు మంజూరు చేసే అధికారం భారత రాజ్యాంగంలో ఏ అధికరణం ద్వారా ఉంది? ఇది డైరెక్ట్ క్వశ్చన్. సో ఆర్టికల్ 293. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకు రుణాలు మంజూరు చేసే అధికారం అయితే మాత్రం భారత రాజ్యాంగంలో 293 ఆర్టికల్ ద్వారా ఇవ్వడం జరిగింది. సో మూడో క్వశ్చన్ చూసినట్టయితే ఈ క్రింది ప్రకటనలు ఏది సరైంది అన్నాడు. సో ఏది సరైంది అనేది ఒకసారి చూసుకుంటే ఇంగ్లీష్లో మనం క్రాస్ చెక్ చేసాం అనుకోండి. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఇంక్లూడ్స్ కరెంట్ అకౌంట్ అండ్ క్యాపిటల్ అకౌంట్. ఎస్, ఇది పాజిటివ్. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఇంక్లూడ్స్ ఓన్లీ క్యాపిటల్ ఇన్కమ్ అన్నాడు. ఓన్లీ అన్నది ఎక్స్ట్రీమ్ వర్డ్స్. సో ఎక్స్ట్రీమ్ వర్డ్స్ కెనాట్ బి ఆన్సర్. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఇంక్లూడ్ ఓన్లీ కరెంట్ అకౌంట్. ఇది కూడా ఎక్స్ట్రీమ్ వర్డే. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఇంక్లూడ్స్ ఓన్లీ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ అకౌంట్. సో ఇది ఎక్స్ట్రీమ్ వర్డే. సో ఈ రెండు చూసుకుంటే ఈ మూడు మనం ఆన్సర్ కాలేదని తెలిసిపోతుంది కాబట్టి ఆప్షన్ 1 అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇందులో చెల్లింపు బ్యాలెన్స్లో కరెంట్ ఖాతా మరియు మూలధన ఖాతా ఉంటాయి. ఆప్షన్ 1 అన్నమాట. ఫోర్త్ క్వశ్చన్ మనం చూసినట్లయితే ప్రపంచ భౌగోళిక రాజకీయ సవాలు ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ స్థితిస్థాపకతను ప్రదర్శించింది. ఓకే, భారతదేశం యొక్క ఆర్థిక మరియు ద్రవ్య విధానంలో కోవిడ్ తర్వాత ఆర్థిక మరియు ద్రవ్య స్థిరత్వాన్ని నిర్ధారించాయి. ఎస్,
2 కరెక్టే. సో, 2 కరెక్టే కాబట్టి 3 కాదు, 4 కాదు. అయితే 1 గాని, 2 గాని అవ్వాలి. ఇక్కడికి 2 కూడా మనకి ఆర్థిక వ్యవస్థ గురించి చెప్తున్నాయి కాబట్టి, సో, ఆర్ అనేది ఏకి సరైన వివరణ ఇచ్చిందనమాట. ఆప్షన్ వచ్చేసరికి 1 అవుతుంది. ఐదో క్వెషన్ చూసినట్లయితే మనం భారతదేశం యొక్క మొత్తం ఎస్‌డిజి స్కోర్ 2023, 24లో 71కి మెరుగుపడింది. కేరళతో అగ్రస్థానాన్ని పంచుకుంది. 2 భారతదేశం యొక్క మొత్తం ఎస్‌డిజి స్కోర్ కంటే ఎక్కువ స్కోర్ చేశాయి. పాజిటివ్‌గానే ఉంది. చూద్దాం. తాజా ఎస్‌డిజి ఇండియా ఇండెక్స్ 2023, 24తో ఆంధ్రప్రదేశ్ ఫ్రంట్ రన్నర్ కేటగిరీలతో ఉంచబడింది. సో, ఇది కూడా పాజిటివ్‌గానే ఉంది. అరుణాచల్ ప్రదేశ్ మరియు మేఘాలయ ఒక్కొక్కటి 75 కంటే ఎక్కువ స్కోరుతో అచీవర్ విభాగంలో ఉంచబడ్డాయి. సో, కొంచెం నెగెటివ్ ఒపీనియన్ ఉంది ఇందులో. నెక్స్ట్ 2023, 24 ఎస్‌డిజి ఇండెక్స్‌లో లక్షద్వీప్ మరియు ఉత్తరప్రదేశ్ జాతీయ సగటు కంటే గణనీయంగా ఎక్కువగా స్కోర్ చేశాయి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే చెప్పుకోదగ్గ పురోగతిని ప్రదర్శించాయి. ఇది కూడా నెగెటివ్ ఒపీనియన్ ఉంది. సో, ఇది నెగెటివ్ అని వస్తుంది. సి కూడా నెగెటివే. ఈ 2 పాజిటివ్ ఉన్నాయి. సో, పాజిటివ్ ఒపీనియన్ ఉన్నాయి కాబట్టి ఆప్షన్ వచ్చేసరికి మనం ఏ, బి 2 చూసుకుంటే ఏ మాత్రం బి సరైనది. 6th క్వెషన్ ఒకసారి చూసినట్లయితే వ్యాఖ్యానం ఏ, వ్యాఖ్యానం బి 2 చూస్తాం. ఆర్‌బీఐ 10 ఆగస్టు 2023 10% తాత్కాలిక సిఆర్‌ని ప్రకటించింది. వ్యాఖ్యానం బి. ఈ చర్య బ్యాంకింగ్ వ్యవస్థను సుమారు 1,10,000 కోట్లు అనుకోవచ్చు. 1,00,000 కోట్లను 1.1 లక్ష కోట్లను స్వాధీనం చేసుకున్నది. ఇదేంటంటే డైరెక్ట్ ఫ్యాక్టర్ ఇచ్చాడు. ఫ్యాక్ట్ ఎప్పుడు కూడా ఫ్యాక్ట్ క్వెషన్స్‌లో గాని, ఫ్యాక్ట్ గాని ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు మాక్సిమం 70-80% క్వెషన్ ఆన్సర్ అవ్వదన్నమాట. సో, ఒకసారి మనం ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే 10% తాత్కాలిక సిఆర్ఆర్ 10% అన్నాడు. సో, 2023 ఫ్యాక్ట్ వర్డ్స్ ఇది. సో, 1 లక్షం కూడా సాల్వ్ చేస్తాం. ఎస్. ఈ 2 కూడా పాజిటివ్ ఒపీనియన్ ఉన్నాయి. సో, పాజిటివ్ ఒపీనియన్ 2 ఉన్నాయి కాబట్టి సో, 2 కూడా సరైనవి అవుతాయి అన్నమాట. ఓకే. ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే సరే. 2023లో ప్రపంచ బ్యాంక్ సరుకు రవాణా పనితీరు సూచి భారతదేశంలో ర్యాంక్ ఎంత అన్నాడు. మనకిది 38వ ర్యాంక్. డైరెక్ట్ క్వెషన్ ఇది. కరెంట్ అఫైర్స్ 2023 ప్రపంచ సరుకు రవాణా పనితీరు సూచిలో భారతదేశ ర్యాంక్ 38. ఇక్కడ చూడండి, కేంద్ర బడ్జెట్ 2024-25లో విశాఖపట్నం, చెన్నై మరియు బెంగళూరు, హైదరాబాద్ పారిశ్రామిక నడవాల అభివృద్ధిలో భాగమైన ఏ పారిశ్రామిక ఓడలకు మరి భారత ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది అన్నది ఇది 2024-25 కరెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్ కాబట్టి ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే 50-50% అయితే చూడొచ్చు. కొప్పర్తి మరియు ఓర్వకల్, అలాగే కొప్పర్తి మరియు చిత్తూరు. కొప్పర్తి అనేది న్యూస్లో వచ్చింది, ఓర్వకల్. సో, ఈ రెండాట్లో చూసినట్లయితే మాత్రం యాక్చువల్గా 2 కాదు, 3 కాదు, ఓర్వకల్ అన్నది కానీ కొప్పర్తి అనేది ఉంది. సో, కొప్పర్తి ఓర్వకల్ ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి కొప్పర్తి ఓర్వకల్ ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. 8. 9వ క్వశ్చన్ చూడండి, ప్రపంచీకరణ మరియు భారతదేశంపై దాని ప్రభావం గురించి కింది వాటిలో ఏది నిజం కాదు అన్నాడు. నిజం కాదు అన్నాడు ఇక్కడ. సో, నిజం కాదు అన్నదప్పుడు చూసుకున్నట్లయితే ఇది వస్తువులు మరియు సేవల వాణిజ్యాన్ని విస్తరించింది. ఎస్, ఇది పాజిటివే. నిజం కాదని క్వశ్చన్ అడిగాడు. ఇది విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అధిక ప్రవాహానికి దారి తీసింది. ఎస్. దిగుమతుల పెరుగుదల కంటే ఎగుమతుల పెరుగుదల ఎక్కువ. ఇది నెగటివ్ ఒపీనియన్ ఉంది. భారతదేశానికి విదేశీయ సాంకేతిక మరియు పెట్టుబడి అందుబాటులో పెంచింది. ఎస్, ఇది కూడా కరెక్టే. సో, ఆప్షన్ వచ్చేసరికి మాత్రం 9 వచ్చేసరికి 3 ఆప్షన్ అవుతుంది. 10వ క్వశ్చన్ చూసినట్లయితే మనం ఆంధ్రప్రదేశ్లో ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన క్రింద రైతుల కవరేజ్ సంవత్సరాలు పెరుగుతూ వస్తుంది. ఓకే. ఫసల్ బీమా యోజన అన్నది రైతుల క్రింద కవరేజ్ సంవత్సరం. ఓకే. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల సంవత్సరంలో వరదలు, కరువులు మరియు తుఫాన్లు వంటి విపరీత వాతావరణ సంఘటనల కారణంగా రైతులు గణనీయమైన పంట నష్టం. ఎస్, ఇది పాజిటివే.
సో ఈ రెండు కూడా రైతులకు సంబంధం రిలేటెడ్ కాబట్టి మనకి రెండు కూడా ఏకి బీకి నిజం అవుతున్నాయి అన్నమాట. సో ఇది తప్పే, ఇది తప్పే. అయితే 3 గాని 4 గాని అవ్వాలి. సరైన వివరణ అయితే 6 అయితే అవుతుంది. ఎందుకంటే రైతుల గురించి చెప్తుంది కాబట్టి. ఈ బీమా కూడా రైతులకు కవరేజ్ కాబట్టి ఆప్షన్ 4 అవుతుంది. విదేశీ వాణిజ్య విధానం 2023 సందర్భంలో ఆర్బీఐ ప్రవేశపెట్టిన కొత్త చెల్లింపు పరిష్కార నిర్మాణం సెటిల్మెంట్ ఫ్రేమ్వర్క్ అన్నమాట యొక్క ప్రాముఖ్యత ఏంటి అని అడిగాడు. మనం ఇక్కడ ఆప్షన్ కానీ చూసినట్లయితే ఇది సరిహద్దు వాణిజ్యంలో భారతీయ కరెన్సీని ఉపయోగించడాన్ని నిరుత్సాహపరుస్తుంది అన్నది నెగిటివ్ వర్డ్. సో ఇదైతే ఆన్సర్ కాదు. సరిహద్దు వాణిజ్యంలో భారతీయ కరెన్సీని ఉపయోగించడానికి ఇది ప్రోత్సహించడం జరుగుతుంది. ఇది పాజిటివ్. విదేశీ మార్క నిల్వల అవసరం తొలగిస్తుంది. ఇది నెగిటివ్. దిగుమతిదారులకు లావాదేవీల ఖర్చులు పెంచింది. ఇది నెగిటివ్. సో ఆప్షన్ వచ్చేసరికి 2 11. 12వ క్వశ్చన్ చూసామంటే ఆంధ్రప్రదేశ్లోని అమరావతి కోసం కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన కేంద్ర సహాయం క్రింద రైల్వే ప్రాజెక్టుకి సంబంధించి క్రింది వాటి సరైన ప్రకటన కాదు అని అన్నాడు. క్వశ్చన్ అండర్స్టాండింగ్ ఈజ్ ఇంపార్టెంట్ మనకి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ వాస్తవానికి ప్రకటన కాదు అని అన్నాడు. మనం సరైన ఆన్సర్ పెట్టేస్తూ ఉంటాం అనమాట. సార్ క్రాస్ చెక్ చేసుకోవడం మ్యాక్సిమం ఈజీగా ఇచ్చిన బిట్లో మనం కన్ఫ్యూజ్ అయ్యి ఈజీగా అనుకుని తప్పులు పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి క్వశ్చన్ చదవడం ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం చూసినట్లయితే ప్రతిపాదిత రైల్వే లైన్ ఎర్రుపాలు మరియు నంబూరు మధ్య ఉంది. ఎస్, ఇది కరెక్టే. ఈ ప్రాజెక్టు 57 కిలోమీటర్లకు 2245 కోట్లు అయితే జరిగిందని చెప్పాడు. ఇది కరెంట్ రిలేటెడ్ క్వశ్చన్. ఈ రైల్వే లైన్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ మరియు గుంటూరు జిల్లాల మీదకి మరి తెలంగాణలో ఖమ్మం జిల్లా కూడా పోతుంది. ఎస్. ప్రాజెక్టు ప్రతిపాదిత కాలపరిధి 6 సంవత్సరాలు. ఇదైతే మెన్షన్ చేయలేదు. సో ఆన్సర్ సరైన ప్రకటన కాదని అడిగాడు కాబట్టి 4th ఆప్షన్ అవుతుంది. నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ని అంచనా వేయడానికి ఏ భారతీయ సంస్థ బాధ్యత వహిస్తుంది? ఇది డైరెక్ట్ క్వశ్చన్ అనమాట. నీతి ఆయోగ్. ఓకే, ఎంపీఏ అంటే నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అంచడానికి భారతీయ సంస్థ ఏంటి? నీతి ఆయోగ్ అన్నది చట్టబద్ధ సంస్థ, రాజ్యాంగ పద్ధతి కాదనమాట. ఓకే, నెక్స్ట్ 14వ క్వశ్చన్ చూసినట్లయితే ఫ్యాక్టర్ కాస్ట్ వద్ద జీడిపి మరియు మార్కెట్ ధరల వద్ద జీడిపిల మధ్య వ్యత్యాసాలకు ఏ అంశం కారణం అన్నాడు. సో ఏ అంశాల కారణం అన్నది ఒకసారి చూసుకున్నట్లయితే ప్రత్యక్ష పన్నులు మరియు సబ్సిడీలు, నికర సబ్సిడీలు, ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు మరియు సబ్సిడీలు, ప్రత్యక్ష పన్నులు మరియు తరుగుదల. 4 అయితే కాదు. నికర సబ్సిడీలు, ప్రత్యక్ష పన్నులు ఇది కూడా కాదు. ప్రత్యక్ష పన్నుల మరియు సబ్సిడీలు, పరోక్ష పన్నులు మరియు సబ్సిడీలు. సో ఆన్సర్ చూసుకుంటే పరోక్ష పన్నులు మరియు సబ్సిడీలు అన్నమాట. సో 14. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2024-25 ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపిలో ప్రభుత్వ రుణ శాతం ఎలా అంచనా వేయబడింది అన్నాడు. ఇది డైరెక్ట్ కరెంట్ రిలేటెడ్ క్వశ్చన్. 34.14% అన్నమాట. 16వ క్వశ్చన్ చూసినట్లయితే జిఎన్పి డిప్లేటర్ పెరుగుదల డబ్బు కొనుగోలుపై శక్తి ఎలాంటి ప్రభావం చూపుతుంది అన్నాడు. ఇది డైరెక్ట్ క్వశ్చనే. సో కొనుగోలు శక్తిని తగ్గిస్తుంది అన్నమాట. 17వ క్వశ్చన్ చూస్తే చెల్లింపుల బ్యాలెన్స్లో అసమానతను సరిచేయడానికి క్రింది వాటి ఏది సాధారణంగా ఉపయోగించబడదు అన్నాడు. సో ఒకసారి మనం క్రాస్ చెక్ చేసుకుంటూ ఉపయోగించబడదు. కరెన్సీ విలువ తగ్గింపు, ఓకే. దిగుమతి సుంకాలను పెంచడం, ఓకే. దేశీయ ప్రాజెక్టులు ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించడం, ఇది విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అది ఎఫ్డిఐని ప్రోత్సహించి పాజిటివే. ఉపయోగించబడదు అని అడిగాడు కాబట్టి ఆప్షన్ 3 అన్నమాట. 18వ క్వశ్చన్ చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్లోని రైతు బజార్లకు సంబంధించి క్రింది వాటిలో ఏది సరైన ప్రకటన కాదు అన్నాడు. సరైన ప్రకటన కాదు. రైతు బజార్లు 1999లో స్థాపించబడ్డాయి. ఎస్. రైతు బజార్ల సమన్వయ అధికారి జిల్లా కలెక్టర్ కాదు. సో ఆప్షన్ ఈస్ 18(2). డైరెక్ట్గా తెలిసి ఆన్సర్ పెట్టేసుకోవచ్చు ఇంకా మీకు అవసరం. ఒక ఫినాన్షియల్ ఇయర్ తీసుకుంటే 2024లో ఆర్బీఐచే నిర్వహించబడిన 49 ఫైన్ ట్యూనింగ్ ఆపరేషన్ ఉద్దేశం ఏమిటి అని అడిగాడు. ద్రవ్యత్వ పరిస్థితులు కఠినతరం చేయడానికి,
ద్రవ్యత్వ పరిస్థితిని సులభతరం చేయడానికి, ద్రవ్యత్వ విధాన వైఖరికి అనుగుణ ద్రవ్యత్వ పరిస్థితి నిర్వహించండి. ఎస్, ఇది కరెక్ట్. సో 19 3 ఆప్షన్. డబ్బును సరఫరా చేయడానికి హేతుబద్ధత. 20వ క్వశ్చన్ చూసినట్లయితే, క్రింది విధానంలో మార్పిడి రేటు అస్థిరత నిర్వహించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధానికి దేనిని అనుసరించద్దు అని అడిగాడు. అనుసరించదు అని అడిగాడు అనమాట క్వశ్చన్ ఇది. ఓకే, మనం జాగ్రత్తగా చూసుకోవాల్సింది అనుసరించదు. ఆర్థిక విధాన సర్దుబాట్లు అంటే ఫిజికల్ పాలసీ అడ్జస్ట్మెంట్సా, విదేశీ నిల్వలు, మార్కెట్ జోక్యము, సరళీకృత మారకపు రేటు నిర్వహణ పద్ధతి. సో నిర్వహించదు అని అంటే ఇది ఫిజికల్ పాలసీ అడ్జస్ట్మెంట్ అనమాట ఆన్సర్. 21. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునరావస్థీకరణ చట్టం 2014 క్రింద ఏర్పాటు చేసిన క్రింది కేంద్రీయ సంస్థలు వాటి స్థానాలతో సరిపోల్చండి అన్నాడు. సో జతపరచాలి కాబట్టి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్, ఇక్కడ మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని అడిగాడు. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మనం ఆల్రెడీ తెలిసిన విషయమే, తిరుపతిలో ఉంది మనకి. ఓకే, అంటే ఏ2 అంటే 2 కానీ 4 కానీ అవ్వాలా, ఈ రెండు కాదు. సో నెక్స్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్. సో మేనేజ్మెంట్ ఎక్కడ, విశాఖపట్నంలో. సో 4 అంటే B5, విశాఖపట్నం అంటే 5, B5 ఎక్కడ ఉంది. సో ఇది ఆప్షన్ 2 అనమాట. సో ఇలా రెండు తెలిస్తే మనం ఎలిమినేషన్ చేసుకొని ఆప్షన్ పెట్టేయచ్చు. 22వ క్వశ్చన్ ఒకసారి చూసినట్లయితే, భారతదేశం అతిపెద్ద పాల ఉత్పత్తిదారు. 22వ క్వశ్చన్ చూసుకుంటే, భారతదేశంలో రెండవ అతిపెద్ద పండ్లు, కూరగాయలు మరియు చక్కెర ఉత్పత్తి. ఎస్, ఏ అయితే కరెక్టేనండి, బి కూడా కరెక్టే, రెండు వ్యాఖ్యలు కూడా కరెక్టే. ఆప్షన్ ఈస్ థర్డ్. 23rd, కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రణాళికేతర ఖర్చుల గురించి క్రింది ఘటనలు ఏది సరైంది అన్నాడు. సరైంది అంటే ఈ ఖర్చు వడ్డీ చెల్లింపులపై ఖర్చు, ఫైనాన్స్ అండ్ టెక్నాలజీ ఇది తప్పు, వ్యవసాయంపై తప్పు, పై వేదిక. సో ఆన్సర్ ఈజ్ 1. సో ఖర్చు వడ్డీ చెల్లింపులపై ప్రణాళికేతర అన్నమాట, నాన్ ప్లాన్ ఖర్చుకి సంబంధించి. సరైందని అడిగాడు అక్కడ, మనం ఆప్షన్ చూసుకుంటాం. 24వ క్వశ్చన్ చూసినట్లయితే, జాతీయ ఆదాయం అంచనాలో బదిలీ ఆదాయాలు చేర్చబడవు, బదిలీ ఆదాయాలు ఫ్యాక్టరీ సేవలకు చెల్లింపులు కావు. సో రెండు కూడా ఇంటర్ రిలేటెడ్గానే ఉన్నాయి. సో ఏ మరియు రెండు సరైనవి, ఆర్ అనేది సరైనవి అన్నమాట. సో రెండు ఇంటర్ రిలేటెడ్గా ఉన్నాయి కాబట్టి ఆప్షన్. సెబీ కొత్తగా ప్రవేశపెట్టిన T+0 సెటిల్మెంట్ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అన్నాడు. ఇదే కరెంట్ రిలేటెడ్ క్వశ్చనే. ఒకసారి చూస్తే, ద్రవ్యలబ్ధిని పెంచడం మరియు స్టాక్ మార్కెట్లో అంటే సెటిల్మెంట్ రిస్క్ పరిష్కార ప్రమాదం తగ్గించడం. ఎస్, ఇది పాజిటివే. ఆర్థిక లావాదేవీల్లోని ఇతర పార్టీ అంటే కౌంటర్ ప్రమాదం తగ్గించడం మరియు మార్కెట్ సమర్థన. ఎస్, ఇది కూడా కరెక్టే. పరిష్కారంపై మార్కెట్ అస్థిరత్వ ప్రవణ సమయం తగ్గించడం. ఇది కూడా కరెక్టే. మార్కెట్ భాగస్వాముల కార్యాచరణ ఖర్చును పెంచడం అన్నది తప్పు. సో 1, 2, 3 కరెక్ట్. 1, 2, 3 ఎక్కడ ఉన్నాయి, 5 అన్నీ కాదు, ఇది కాదు, ఇది. సో థర్డ్ ఆప్షన్. 26 ఒకసారి చూసినట్లయితే, క్రింది ఖనిజాలను అవి ప్రధానంగా లభించే పాత జిల్లాలతో సరిపోల్చండి అన్నాడు. పాత జిల్లాలంటే మనకి ఇప్పుడు ఇంతకుముందు ఎర్స్టైల్ జిల్లా డిస్ట్రిక్ట్స్ అనమాట, అవి మనం కంపేర్ చేస్తే ఒకసారి చూద్దాం. హెపటైట్ అని చూసుకున్నట్లయితే, హెపటైట్ ఎక్కడ, విశాఖపట్నంలో ఉంటాయి. ఓకే, ఏ3 అన్నది. సో ఈ రెండు కాదు. 1 or 2లో చూసుకుంటే A3. ఓకే, హెపటైట్. యాస్బెస్టాస్ చూసుకుంటే మనకి ఎక్కడ, కడపలో ఉంటాయి కదా. సో కడపలో ఉంటాయి. సో 4, ఈ రెండు కూడా కలుస్తుంది. సి చూసుకుంటే బాల్క్లే. సో బాల్క్లే అన్నది ఇక్కడ మైకా వచ్చేసరికి మాత్రం నెల్లూరులో ఉందండి. సో D2 అంటే ఎక్కడ ఉంది, ఈ రెండిట్లో చూసుకుంటే D2 ఇది. సో ఆప్షన్ 1 అన్నమాట. సో అలా ఎలిమినేట్ చేసుకుంటే సరిపోతుంది. 27, జాబితా 1 జాబితాలో జతపరిచిన సరైనదని ఎంచుకోండి అన్నది. ద్రవ్య విధానం. సో ద్రవ్య విధానం అన్నది ఏంటి, మనకి బ్యాంక్ రేట్. సో A4 అంటే ఈ రెండు కాదు, అంటే 1 or 2 అవుతుంది. ట్రేడ్ పాలసీ. సో ట్రేడ్ పాలసీ అన్నది
దిగుమతులు మరియు ఎగుమతులకు సంబంధించి 3. సో ఆప్షన్ ఈస్ 1 డైరెక్ట్. అలాగే 2 తెలిస్తే మనకి ఎలిమినేట్ చేయడం ఈజీ అవుతుంది. ఆప్షన్ పెట్టొచ్చు. రాష్ట్రీయ గోకుల్ మిషన్లోని గోకుల్ గ్రామ్ ప్రాజెక్ట్ క్రింద పశు ఉత్పత్తి క్షేత్రం ఏర్పాటు చేయబడిన చదలవాడ గ్రామం ఏ జిల్లాకు చెందింది అన్నాడు. గుంటూరు జిల్లాకు. ఇది కరెంట్ రిలేటెడ్ క్వశ్చన్. చదలవాడ గ్రామం అనేది గుంటూరు జిల్లాకు సంబంధించింది. స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ ప్రవేశపెట్టడం భారతీయ రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య లభ్యత నిర్వహణ సహాయక నిర్మాణాలను ఎలా మెరుగుపరుస్తుంది అని అడిగాడు. బ్యాంకింగ్ వ్యవస్థలో మొత్తం ద్రవ్య లభ్యతను పెంచడం ద్వారా. ఇది నెగిటివ్ ఒపీనియన్. అనుషంగిక అంటే హామీ తనఖా అవసరం లేకుండా మిగిలిన లిక్విడిటీని గ్రహించడం ద్వారా. ఓకే, పాజిటివ్. వాణిజ్య బ్యాంకు లిక్విడిటీ ఖర్చుని స్థిరంగా ఉంచడం ద్వారా. ఓకే. బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లు దీర్ఘకాల రుణాలు అందించడం ద్వారా. ఇది పాజిటివే. బట్ స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ అన్నాడు కాబట్టి ఆప్షన్ మోస్ట్ పాజిటివ్గా కనిపించేది 2 ఒకటే కనిపిస్తుంది. సో 29. 30 క్వశ్చన్ ఒకసారి చూసినట్లయితే, భారత ప్రభుత్వ జాతీయ గణాంక కార్యాలయము. సో మనం రెండవ ముందస్తు అంచనాల ప్రకారము మనం ఒకసారి చూసినట్లయితే 2022-23 సంవత్సరం ప్రస్తుత ధరల వద్ద ఆంధ్రప్రదేశ్ జీబీఏ వివిధ రంగాల భాగం ఎంత అని అడిగాడు. సో ఇక్కడ మనకి డైరెక్ట్ కరెంట్ రిలేటెడ్ క్వశ్చన్ ఇది. మనం ఇక్కడ ఆల్రెడీ చూస్తే వ్యవసాయం 36.19 ఎక్కువే ఉంటుంది. ఓకే. పరిశ్రమలు 23.36%. సేవలు సరే 40.45. ఎస్ ద ఆప్షన్. సో ఇలా ఉంటుంది కరెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఎన్ఏఎఫ్ఈడి, ఎన్సిసిఎఫ్ మరియు కేంద్రీయ బండారు ద్వారా విక్రయించిన ప్రభుత్వం భారత రైస్ని కిలోకి ఏ సబ్సిడీ ధరతో ప్రవేశపెట్టబడింది అన్నాడంటే 29 రూపాయలు. ఇది కూడా క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్. అది కూడా ఆంధ్రప్రదేశ్లో అమరావతి క్యాపిటల్ సిటీ ఫేజ్ 1కి నిధులకు సమకూర్చడానికి అంగీకరించిన అంతర్జాతీయ నిధుల ఏజెన్సీలు ఏంటి అని అడిగారు. మనకి నిధులు వచ్చేసరికి మనకి తెలిసినవి ఉంది. వరల్డ్ బ్యాంక్ అండ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కదా. సో ప్రపంచ బ్యాంక్ మరియు ఆసియా అభివృద్ధి బ్యాంక్ అనమాట. సో అమరావతిలో క్యాపిటల్ ఫేజ్ 1 సంబంధించి నిధులు ఇచ్చిన వాళ్ళు అయితే. 33వ క్వశ్చన్ చూసినట్లయితే, నిరుద్యోగం యొక్క క్రింది వర్గీకరణ ఏది ప్రధానంగా వ్యవసాయ రంగంతో సంబంధం కలిగి ఉంది అన్నాడు. కాలానుగుణ నిరుద్యోగం అన్నమాట. వ్యవసాయంతో సంబంధం కలిగి ఉందని చెప్పింది. సో ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్. సో 34వ క్వశ్చన్. 34వ క్వశ్చన్ చూసినట్లయితే, ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ ఇరిగేషన్ మరియు వ్యవసాయ పరివర్తన ప్రాజెక్టుకి మద్దతు ఇచ్చే బాహ్య నిధుల ఏజెన్సీ పేరు ఏంటి అని అడిగాడు. ఇది డైరెక్ట్ క్వశ్చనే. ఇక్కడ ఇంగ్లీష్లో మనం చూసినట్లయితే ఈజీగా అర్థమైపోయింది. విచ్ ఎక్స్టర్నల్ ఫండింగ్ ఏజెన్సీ సపోర్టింగ్ టు ద ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ ఇరిగేషన్స్ అండ్ అగ్రికల్చర్ ట్రాన్స్మిషన్ ప్రాజెక్ట్కి వచ్చేసరికి వరల్డ్ బ్యాంక్. సో ప్రపంచ బ్యాంక్ అన్నమాట. సోషియో ఎకనామిక్ సర్వే 2023-24 ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసింది? ఇది డైరెక్ట్ క్వశ్చన్. ఆల్రెడీ ప్రిలిమ్స్లో అడిగినట్టు కూడా ఉంది. సో 10,778. ఓకే, రైట్ క్వశ్చన్ అన్నమాట. ఇది రైతు భరోసా 10,778. ఆంధ్రప్రదేశ్ 2016-21 మధ్య కాలంలో మొత్తం ప్రభుత్వ వ్యయంలో మూలధన వ్యయం వాటా 15% కంటే తక్కువగా ఉంది. మూలధన వ్యయం మౌలిక సదుపాయాల కల్పన పట్ల రాష్ట్ర నిబంధనను ప్రతిబింబిస్తుంది. సో ఈ క్వశ్చన్ కూడా మనకి రెండు కూడా నిజమే, ఎందుకంటే రెండు ఇంటర్ రిలేటెడ్గానే ఉన్నాయి. రెండు నిజమే. భారత ఆర్థిక వ్యవస్థలో నిరుద్యోగిత స్థాయిని అంచనా వేయడానికి మరియు లెక్కించడానికి జాతీయ గణాంక కార్యాలయం ఏ ప్రధాన పద్ధతిని ప్రామాణిక యంత్రంగా ఉపయోగిస్తుంది అన్నాడు. సో ఇది డైరెక్ట్ కరెంట్ రిలేటెడ్ క్వశ్చన్. ఇది చూసుకున్నట్టు పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అనమాట. ఈ సర్వే తీసుకుంటాం. 38వ క్వశ్చన్ ఒకసారి చూసినట్లయితే, జీడిపి డిప్లేటర్ అనేది క్రింది వాటిలో నిష్పత్తి కనుక అది ద్రవ్యోల్బణం యొక్క అత్యంత సమగ్రమైన కొలత అన్నాడు. జాతీయ ధరల వద్ద మరియు స్థానిక ధరల వద్ద జీడిపికి ఇది తప్పు. వాస్తవ జీడిపికి మరియు నామమాత్ర జీడిపి ఇది కూడా తప్పే. తక్కువ ధరల వద్ద ఇది కూడా తప్పే. ప్రస్తుత ధరల వద్ద మరి స్థిరమైన ధర ఎస్, ఇది కరెక్ట్. 38. 39వ క్వశ్చన్ చూసినట్లయితే, ప్రపంచ మరియు బాహ్య సవాళ్ళు ఉన్నప్పటికీ ఫిజికల్ ఫైనాన్షియల్ ఇయర్ 2024లో భారతదేశ వాస్తవ జీడిపి 8.2% పెరిగింది. ఓకే,
స్థూల ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగించడానికి దృష్టి కేంద్రీకరించడం వల్ల ఈ సవాళ్లు భారత ఆర్థిక వ్యవస్థ తక్కువ ప్రభావాన్ని చూపిస్తాయి. ఎస్, 2 కూడా కరెక్టేనండి. 40 క్వశ్చన్ చూసినట్లయితే భారత ప్రభుత్వము 2024-25 ఆర్థిక లోటు జీడిపిలో 4.8%, 2025-2026లో ఆర్థిక లోటు అంచనా కన్నా ఎక్కువ అని అడిగాడు. ఇక్కడ మనం చూసినట్లయితే 2 కూడా కరెక్టే. ఫ్యాక్టరీటెడ్ 2 ప్రకటనలు కూడా కరెక్ట్గానే ఉన్నాయి. 41 క్వశ్చన్ ఒకసారి చూసినట్లయితే మనం క్రింది నీటిపారుదల ప్రాజెక్టుల జాబితాను సరిపోల్చండి అన్నాడు. సరిపోలిస్తే ఇక్కడ మనం ఒక రెండు తెలిసంటే మనం ఎలిమినేట్ చేయడం ఈజీ అయిపోతుంది. సోమశైల రిజర్వాయర్ అన్నది ఏంటి? సోమశైల రిజర్వాయర్ పెన్నా అనండి. సో A2 ఎక్కడుంది? A2 ఇక్కడ ఉంది. అంటే 3 కానీ 4 కానీ అవుతుంది. సో 1, 2 కాదు. సో నెక్స్ట్ తోటపల్లి ప్రాజెక్ట్ ఎక్కడుంది? సో ఓకే, ఇది కొంచెం డౌట్ ఉంది. అన్నమయ్య ప్రాజెక్టు. సో అన్నమయ్య ప్రాజెక్టు మనం చూసినట్లయితే చెయ్యేరులో ఉంది. సో చెయ్యేరు C1 ఎక్కడుంది? థర్డ్లో ఉంది. సో ఆప్షన్ ఈజ్ థర్డ్. 42వ క్వశ్చన్ ఒకసారి చూసినట్లయితే ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి తయారు చేసిన రిలేటివ్ ఎకనామిక్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ఇండియా స్టేట్స్ 1960-61 నుండి 2023 నివేదిక ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరంలో జాతీయ జీడిపిలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల వ్యక్తిగత వాటా శాతం ఎంత అని అడిగాడు. సో ఇక దీని బిట్టు వచ్చేసరికి మాత్రం ఇది మన అబ్జెక్షన్ రైజ్ చేయొచ్చు. ఒకసారి చూడండి, ఎందుకంటే ఇది అన్రిలేటెడ్గానే ఉన్నది. ఆప్షన్ వచ్చేసరికి మనకి 2 అయ్యే ఆప్షన్ ఉంది. సో ఇది మన అబ్జెక్షన్ రైజ్ చేయడానికి అవకాశం ఉంది. 42. ఓకే. 43. ప్రతి గ్రామీణ ఇంటికి 2024 నాటికి కుళాయి నీటి కనెక్షన్ అందించిన ఏ కార్యక్రమం ప్రారంభించబడింది అన్నాడు. జల్ జీవన్ మిషన్. ఇది డైరెక్ట్ క్వశ్చన్స్. క్రింది ప్రకటనలు ఏది తప్పు అన్నాడు. తప్పు అడిగాడండి, వర్డ్ అడిగాడు. మారక రేటు ఒక దేశం యొక్క కరెన్సీ మరో దేశం యొక్క కరెన్సీకి మారే రేటు. ఓకే. డైరెక్ట్ కోట్ అనేది ఒక యూనిట్ హోమ్ కరెన్సీకి మార్పిడి చేయగల విదేశీ కరెన్సీ యొక్క యూనిట్ల సంఖ్య. ఎస్, ఇది కూడా కరెక్టే. విదేశీ కరెన్సీలకు సంబంధించి దేశం తన కరెన్సీ నిర్ణయించే వ్యవస్థను మార్క రేటు పాలన అంటారు అన్నాడు. తప్పు. సో ఆప్షన్ తెలిసినప్పుడు ఇది పెట్టండి బెస్ట్. కరెక్ట్. 45వ క్వశ్చన్ ఒకసారి చూసినట్లయితే 1991 పారిశ్రామిక విధానం ప్రకారం అని అన్నాడు. తప్పనిసరి కన్వర్టబుల్ నిబంధన అన్ని టర్మ్స్ లోన్స్కి వర్తిస్తుంది. ప్రకారం తప్పనిసరి కన్వర్టబుల్ నిబంధన 10 సంవత్సరాల కంటే ఎక్కువ టర్మ్ లోన్కి వర్తిస్తుంది. తప్పనిసరి కన్వర్టబుల్ నిబంధన 10 సంవత్సరాలు తక్కువ టర్మ్ లోన్కి వర్తిస్తుంది. తక్కువ టర్మ్ లోన్ అన్నమాట. సో ఆప్షన్ ఇది థర్డ్. బట్ ఇక్కడ ఆప్షన్ ఈజ్ తప్పనిసరి కన్వర్టబుల్ నిబంధన ఇకపై వర్తించదు అన్నాడు. సో 3 కానీ 4 కానీ చూడొచ్చు. బట్ ఆప్షన్ 3 అవుతుంది. సో చూడండి, 4 అయినా కూడా అవే అవకాశం ఉందాం అనుకుంటా. 3 కానీ 4లో చూస్తే మాత్రం 4 అవుతుంది. సో ఆప్షన్ 3 అయ్యే అవకాశం ఉంది. చూడండి. 46. ఏపీ పారిశ్రామిక విధానం ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఎంఎస్ఎంఈ రంగానికి సంబంధించి క్రింది ప్రకటనలు ఏది సరైంది కాదు అని అడిగారు. సరైంది కాదు అని అడిగినప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే ఉద్యమ్ డేటాబేస్ ప్రకారం ఫిబ్రవరి 2024 నాటికి ఏపీలో 9 లక్షల నమోదైన ఎంఎస్ఎంఈలు ఉన్నాయి. ఎస్, సరైంది కాదని అడిగాడు. ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతున్నాం మనం. సో సరైందా లేదా సరైంది కాదన్నదిగా తెలుసుకుంటే ఆప్షన్ ఎంఎస్ఎంఈలు ఎక్కువ భాగం సేవా రంగంలో కేంద్రీకృతం ఉన్నాయి. ఎస్, ఇది కరెక్టే. ఏపీలో 28 ప్రత్యేక ఎంఎస్ఎం పార్కులు ఉన్నాయి. ఎస్. ఏపీ జిఎస్టిపిలో ఎంఎస్ఎంఈ రంగం అందించే వాటా 33.5% అన్న తప్పు. సరైంది కాదన్నాడు కాబట్టి ఆప్షన్ ఈజ్ 4. ఫ్యాక్టరీ రిలేటెడ్ క్వశ్చన్ ఇచ్చాడు. 47. ప్రతి మేనేజర్ తన మొత్తం బడ్జెట్ను మొదటి నుండి వివరంగా సంబంధించమని కోరే బడ్జెట్ ప్రక్రియను ఏమంటారు అని అడిగాడు. జీరో బేస్ బడ్జెటింగ్ అంటారు. డైరెక్ట్ క్వశ్చన్ ఇది. 47 క్వశ్చన్ చూసామని 47 అయిపోయింది. 48. ఏపీ పారిశ్రామిక విధానం 2024-29 ప్రకారం క్రింది వాటిలో ఏది ఏపీ ప్రభుత్వ పరిపాలనకు అందించే ప్రామాణిక ప్రోత్సాహం కాదు అని అడిగాడు. సో విదేశ మూలధన పెట్టుబడులు గరిష్టంగా 15 మూలధన సబ్సిడీ అన్నది కాదు.
ప్రోత్సాహం కాదని అడిగాడు. క్వశ్చన్ అది తీసుకో. 49 ఆర్థిక సమస్యల అనంతర కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ క్రింది వైపు మళ్ళింది అన్నాడు. ఇది ఇప్పుడు మెరుగైన ప్రపంచీకరణ వైపు, గ్లోబల్ ఇంటిగ్రేషన్. సార్ 49 3 ఆప్షన్. 50వ క్వశ్చన్ ఒకసారి చూసినట్లయితే, క్రింది వాటిలో ఏ కారకాలు ఆర్థిక వ్యవస్థలో స్తబ్దతకు దోహదం చేయగలవు అని అడిగాడు. పెరిగిన ప్రభుత్వ వ్యయం కారణంగా అధిక ద్రవ్యోల్బణ ఒత్తిడి, ఎస్. పారిశ్రామిక ఉత్పత్తుల క్షీణత మరియు మందగించిన అధిగతి, ఎస్. మొత్తం డిమాండ్ మరియు వినియోగదారుల వ్యయంలో తగ్గుదల, ఎగుమతి పోటీతత్వం తగ్గించడానికి దారితీసిన విదేశీ కరెన్సీ విలువ పెరుగుదల, ఎస్. ఇవన్నీ కరెక్ట్ అండి. ఆప్షన్ ఈస్ 4. 51 భారతదేశంలో అధిక పవర్ మనీ సప్లై యొక్క కొలతను ఆర్బీఐ దేన్ని ఉపయోగిస్తుంది అన్నాడు. ఇది డైరెక్ట్ మన ఎకానమీలో క్వశ్చన్ కాబట్టి, ప్రజల వద్ద కరెన్సీ ప్లస్ వాణిజ్య బ్యాంక్ నగదు నిల్వలు ప్లస్ ఆర్బీఐ వద్ద ఉన్న ఇతర డిపాజిట్లు. ఆప్షన్ ఏ 3. జాతీయ ఆదాయ స్థాయిలో మార్పు కారణంగా జరిగే పెట్టుబడి భాగాన్ని ఏమని అంటారంటే ప్రేరేపిత పెట్టుబడి అంటారు. జాతీయ ఆదాయ స్థాయిలో మార్పు కారణంగా జరిగే పెట్టుబడి భాగాన్ని ఏమని అంటారు? ప్రేరేపిత పెట్టుబడి. డైరెక్ట్ క్వశ్చన్ అది. క్రింది వాటిలో వేటిపై జిఎస్టీ లేదని అడిగాడు. జిఎస్టీ దేని మీద లేదు చూస్తే మనం పెట్రోల్ మరియు డీజిల్, ఓకే, లిక్కర్ మరియు మద్యము, ఓకే, వినియోగదారులు విద్యుత్ సరఫరా, ఓకే, సంస్థలపై అయితే ఉంది. సో 4 అయితే కాదు. 4 అయితే కాదండి, ఇది కాదు, ఇది కాదు. సో ఈ 3 అంటే సో ఆప్షన్ ఇస్ 2 అన్నమాట. 53 2. 54 2023-24 Q4లో కరెంట్ అకౌంట్ ఖాతాకి మిగులు ప్రాథమిక కారణం ఏంటి అన్నాడు. సేవల ఎగుమతుల్లో పెరుగుదల అన్నమాట. ఆప్షన్ 54. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విదేశీ మారక ద్రవ్య నిల్వలలో కింది వాటిలో ఏమి చేర్చబడ్డాయి అని అడిగాడు. ఏమి చేర్చబడ్డాయి అంటే విదేశీ కరెన్సీ ఆస్తులు, బంగారము, ప్రత్యేక డ్రాయింగ్ హక్కులు. రిజర్వ్ ట్రెంచ్ స్థానంలో తప్పు. సో ఆప్షన్ ఏ చూసుకుంటే 3 ABC అన్నమాట. ఇదేంటిది 55. 56 క్వశ్చన్ చూసాం అనుకోండి. పారిశ్రామిక విధాన తీర్మానం 1950లో ప్రధాన నిబంధనలు ఏంటి అని అడిగాడు. 56 క్వశ్చన్ చూసుకుంటే ఏమన్నాడు? లైసెన్సింగ్ యొక్క నిబంధన, ఎస్. ప్రభుత్వ రంగ విస్తరణ, చిన్న పరిశ్రమలకు ప్రాధాన్యత. 1 2 3 కరెక్ట్. 57 క్వశ్చన్ చూసుకుని క్రింది ప్రత్యేక ఆర్థిక మండలం ఉత్పత్తి కేంద్రంగా ఉన్న ప్రదేశాలు పోల్చండి అన్నాడు. ఓకే, దివీస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ ఎక్కడ కాకినాడ, యాక్చువల్గా విశాఖపట్నం. దివీస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ ఫార్మాసిటికల్స్ అయితే మనకి విశాఖపట్నంలో ఉంది. సో A4 ఎక్కడ ఉంది? ఓకే, అంటే ఈ 2 కాదు. నెక్స్ట్ ప్యారీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఫుడ్ ప్రాసెసింగ్ ఎక్కడ ఉంది అన్నాడు. ఓకే, వైట్ ఫీల్డ్ పేపర్ మిల్ లిమిటింగ్ రైటింగ్ మరియు ప్రింటింగ్ పేపర్. మనం చూసినట్లయితే నెల్లూరు అనుకుంటా. సో నెల్లూరులో ఉండు. ఓకే, సో ఆప్షన్ నెల్లూరు C1 అంటే ఎక్కడ ఉంది? సో 2 ఆప్షన్. 58వ క్వశ్చన్ ఒకసారి చూసినట్లయితే ఎడమ కాలంలోని సెక్టర్లను కుడి కాలంలో వాటి సంబంధిత జీవీయ వృద్ధి రేటుతో సరిపోల్చండి అన్నాడు. ఇక్కడ సరిపోల్చండి అంటే వ్యవసాయం మరియు అనుబంధ కార్యకలాపాలకైతే 1.69 ఏసీ అంటే ఇది కానీ అవుతుంది. పరిశ్రమలు వచ్చేసరికి మాత్రం 5.21. సేవల రంగం ఎక్కువ కాబట్టి 8.02. సో ఆప్షన్ ఈజ్ 4. 59 ఈ వ్యవసాయ పద్ధతులతో ముడిపడి ఉన్న పర్యావరణ ప్రభావం గురించి కింది వాటిలో ఏ ప్రకారం ఖచ్చితంగా వివరిస్తాయి అన్నాడు. సో ఖచ్చితంగా వివరిస్తాయి అన్నది 59 మనం గమనించినట్లయితే సింథటిక్ ఎరువులు మరియు పురుగుల మందుల వాడకం నేల మరియు నీరు కాలుష్యం దారి చేస్తాయి. ఎస్. సుస్థిర వ్యవసాయ నేల ఆరోగ్యాన్ని సంరక్షించడం, జీవ వైవిధ్యం రక్షణ దృష్టి. ఎస్. ఆధునిక వ్యవసాయ పద్ధతులు మంచినీటి వనరుల క్షీణతకు సంబంధం లేదు. మోనోకల్చర్స్ వ్యవసాయాన్ని విస్తరించడం మొత్తం పర్యావరణ వ్యవస్థ స్థిరత్వానికి సహాయపడుతుంది. సో ఆప్షన్ అయితే 1 or 2 అవుతుంది. 1 or 2 ఎక్కడ ఉన్నాయి మనకి? 4th. 60వ క్వశ్చన్ చూస్తే క్రింది వాటిలో ఏది ఏపీ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ లక్ష్యం కాదు అని అడిగాడు.
లక్ష్యము కాదు అని అడిగినప్పుడు మనం ఇక్కడ చూసినట్లయితే డైరెక్ట్ రాష్ట్రంలో ఉత్పత్తి యూఎస్ఏ డాలర్ చూసుకుని 50 బిలియన్లు పెంచడం పాజిటివే. పెట్టుబడులను ఆకర్షించడం ఇది పాజిటివే. తొలిసారిగా 5 లక్షల మంది ఉపాధి కల్పన ఇది పాజిటివే. తొలిసారిగా 2 లక్షల వ్యవస్థాపకత సృష్టి అయితే నెగిటివ్ ఉంది. లక్ష్యం కాదు అన్నప్పుడు 4th 61 స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అంటే అంతర్జాతీయ ద్రవ్య నిధిని యొక్క ద్రవ్యం ఏ రూపంలో ఉంటుంది అన్నాడు. చిట్టా పొద్దులు నమోదు అనమాట. సో బుక్ కీపింగ్ ఎంట్రీ అంటాం కదా, 62 క్వశ్చన్ ఒకసారి చూస్తే భారతదేశంలో ఆయిల్ పామ్ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫస్ట్ స్థానంలో ఉంది. ఓకే. భారతదేశంలో మామిడి పండ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2 స్థానం, 2 కూడా కరెక్టే. సో ఆప్షన్ ఈస్ 3. 63వ క్వశ్చన్ ఒకసారి చూసినట్లయితే 2024లో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూర్యోదయ పథకానికి సంబంధించి క్రింది ప్రాంతం ఏటి సరైనవి ఏవి అని అడిగాడు. సరైనవి అంటే పూర్వోదయ పథకం భారతదేశంలోని తూర్పు ప్రాంతాల మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఎస్. ఇది బక్సర్ మరియు బగల్పూర్ ఎక్స్ప్రెషన్ సంబంధించి ఎస్. ఇది న్యూఢిల్లీ కోల్కతా పారిశ్రామిక అభివృద్ధి పూర్వ కాదు. గుజరాత్ రాష్ట్రం అభివృద్ధి దీని ప్రధాన కాదు. సో 3, 4 అయితే కాదు. 3, 4 కాదంటే ఇది 3 ఉంది, ఇందులో 3 ఉంది, ఇందులో 3 ఉంది. సో ఆప్షన్ ఈస్ 1. 64 క్వశ్చన్ చూస్తే చమురు వినియోగాన్ని నిర్వహించడంలో భారతదేశం ఎలాంటి సవాళ్ళు ఎదుర్కొంటుంది? సరఫరా గొలుసున అంతరాయాలు మరియు అంతర్జాతీయ సముద్రాల ఇచ్చుదల తగ్గులు. ఎస్, ఇది కరెక్ట్. 65వ క్వశ్చన్ తీసుకుంటే 2023-24 సంవత్సరానికి మొత్తం భారతదేశం యొక్క తలసరి ఆదాయం 184,205 కాగా అంచనా వేయబడింది. పై మొత్తం భారతదేశ తలసరి ఆదాయం ఓకే. 2 వ్యాఖ్యలు ఏబిలు 2 సరైనవే. క్రింది వాటిలో జాతీయ ఆదాయాన్ని కొలిచే పద్ధతి కానిది ఏది అన్నాడు. కానిది ఏది అది అన్నాడు. సో కానిది అనేది ఏముంది ఇక్కడ? విలువలు జోడించే పద్ధతి ఉంది, వ్యయ పద్ధతి ఉంది, ఆదాయ పద్ధతి, ఖర్చు మరియు అకౌంటింగ్ పద్ధతి అనేది కానిది అన్నమాట. సో ఆప్షన్ ఇస్ 67. ఫ్యాక్టరీల చట్టం 1948 ప్రకారం కర్మాగార వ్యవహారాలపై అంతిమ నియంత్రణ కలిగి ఉన్న వ్యక్తిని ఇలా పిలుస్తారు అన్నాడు. ఏం పిలుస్తారు? ఆక్యుపైర్ అని పిలుస్తారు. ఆక్యుపై అంటే ఆక్యుపై. ఓకే. 68వ క్వశ్చన్ ఒకసారి చూసినట్లయితే జిఎస్టీ కౌన్సిల్కి సంబంధించి కింది స్టేట్మెంట్ ఏది తప్పు అని అడిగాడు. అనమాట. జిఎస్టీ కౌన్సిల్ అనేది భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 269A ప్రకారం స్థాపించబడిన ఒక రాజ్యాంగ సంస్థ. 269A కన్నా కాదుగా. జిఎస్టీ కౌన్సిల్ బాధ్యత వస్తువులు మరియు సేవల పన్ను సంస్థ. ఇది కరెక్టే. జిఎస్టీ కౌన్సిల్ ప్రతి రాష్ట్రానికి సమాన ఓటు ఉండదు. ఇది తప్పు. జిఎస్టీ కౌన్సిల్ యొక్క నిర్ణయాలు హాజరైన మరియు ఓటింగ్ చేస్తున్న సభ్యులు వెయిటెడ్ ఓట్లు 4/300 మెజారిటీ అవసరం. ఎస్, ఇది కూడా కరెక్టే. సో మనం చూస్తే 1, 3 అన్న తప్పు ఉన్నాయి. 1, 3 ఎక్కడ ఉన్నాయి? 3 ఆప్షన్. 69 క్వశ్చన్స్ భారతదేశంలో వ్యాపారం చేయడం సులభతరం చేయడం క్రింది సంస్థలు ఏది దోహదపడింది అని అడిగాడు. ఏది పడింది? జిఎస్టీ కదా. జిఎస్టీ ప్రవేశపెట్టడం. ఆప్షన్ ఇస్ 1. 69 70 క్వశ్చన్ ఒకసారి చూసినట్లయితే విదేశీ మారకపు విపణిలో ఒక చోట తక్కువ ధర కరెన్సీని కొనుగోలు చేసి అదే సమయంలో మరొక చోట ఎక్కువ ధరకు విక్రయించే దాన్ని ఏ ప్రక్రియ అంటే? ఇది డైరెక్ట్ క్వశ్చన్. మధ్యవర్తిత్వం కదా అంటారు. సో మధ్యవర్తిత్వం. ఒక దేశం ఏకకాలం ఒకే ఉత్పత్తిని దిగుమతి చేసుకుని మరి ఎగుమతి చేసే పరిస్థితిని క్రింది వాళ్ళు దేన్ని అంటారు అన్నమాట? ఇంట్రా ఇండస్ట్రీ ట్రేడ్ అంటారు అన్నమాట. 72 క్వశ్చన్ ఒకసారి చూసినట్లయితే ఎఫ్పిఏ బాహ్య తరలింపులు ఉన్నప్పటికీ భారతీయ రూపాయి తక్కువ అస్థిరత్వం ఇరుకైన శ్రేణులు కలిగి ఉంది. రుణ సాధనాలు మరియు రుణ చెల్లింపులు బదిలీలు ఎఫ్పిఏలు పెట్టుబడి పద్ధతులు ఆర్బీఐ నిర్ణయించింది. ప్రభుత్వ సెక్యూరిటీలు మరియు కార్పొరేట్ బ్యాంకులు ఎఫ్పిఏ పెట్టుబడి పరిమితి రాలేదు. ఓకే. అనుమతించిన పరిమితుల మించి ఎఫ్పిఏ పెట్టుబడి తిరిగి వర్గీకరించడానికి ఆర్బీఐ ఒక కార్యాచరణ వ్యూహం అయితే జారీ చేసింది అన్నాడు. 2 చూసుకున్నట్లయితే
పరిమితి మారలేదు. ఇది పాజిటివ్‌గానే ఉంది. సరైందని అడిగారు. సో, ఇది సరైందే. 3 సరైంది. 3 అనేదంటే ఇది కూడా తప్పే. ఇది కాదు. ఇది గాని, ఇది గాని. అనుమతించే పరిధిలో 50 పెట్టి తిరిగి వర్గీకరించిన 50% ఓకే. ఇది 4 కూడా కరెక్టే. సో, ఆప్షన్ ఈస్ 73rd. ద్రవ్య విలువ తగ్గింపు వాణిజ్య సమతుల్యత పెరుగుదలకు దారితీస్తుంది. ద్రవ్య విలువ తగ్గింపు ఎగుమతుల ధరల పెరుగుదలకు దారితీస్తుంది. ఏ రైట్ అవుతుంది. ఎందుకంటే ద్రవ్య విలువ తగ్గింపు వాణిజ్య సమతుల్య మెరుగుదలకైతే దారితీసింది కరెక్టే. ద్రవ్య విలువ తగ్గింపు ఎగుమతి ధరల పెరుగుదలకు దారితీస్తున్నది కరెక్ట్. సో, ఏ ఆర్ తప్పనమాట. ఏ నిజం. 74 క్వశ్చన్ చూస్తే పశువుల రంగానికి క్రెడిట్ గ్యారంటీ పథకాన్ని ఏ సంస్థ ప్రవేశపెట్టిందన్నాడు. అంటే మనకి పశువర్ధ సంస్థ. ఇది డైరెక్ట్ క్వశ్చనే. పశు సంవర్ధక మరియు పారిశ్రామిక అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్ అనమాట. పశువులకు సంబంధించి డైరెక్ట్ క్వశ్చన్. 75 తీసుకుంటే 1991 భారతదేశం ఎదుర్కొన్న తీవ్రమైన బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ సంక్షేమం క్రింది విధంగా వ్యక్తమైంది అన్నాడు. అధిక ద్రవ్యోల్బణము, తక్కువ విదేశీ మార్కెట్ నిల్వలు మరియు పెద్ద ద్రవ్య లోటు. ఎస్, ఇది కరెక్టే. సో, ఇది ఆప్షన్ కరెక్టే కాబట్టి మిగిలిన మీరు తెలిస్తే డైరెక్ట్ పెట్టచ్చు. సో, సెక్షన్ ఏ సంబంధించి మనకి ఇండియన్ ఏపీ ఎకానమీ క్వశ్చన్ వచ్చేసరికి టఫ్గానే ఉంది. అంటే మోడరేట్ టు టఫ్ అనమాట. సో, మోడరేట్ టఫ్గా ఉంది కాబట్టి మన 75 క్వశ్చన్స్కి అట్లీస్ట్ మనం యాక్యురసీగా పెడితే మాత్రం 50 క్వశ్చన్స్ పెట్టగలరండి. ఇంకా ఎక్కువ పెట్టారంటే నెగిటివ్ మార్కులు ఎందుకంటే క్వశ్చన్స్ అన్నది చాలా ట్రిక్కీగా ఉన్నాయి. సో, ఖచ్చితంగా మనం ఒక 50 అయితే యాక్యురసీగా పెట్టగలరు. సో, 50 పెట్టారంటే యాక్యురసీగా మీరు సర్వీస్లో ముందున్నారని అర్థం. సర్వీస్ రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఓన్లీ సెక్షన్ ఏకి సంబంధించి. సెక్షన్ బి కూడా ఒకసారి చూద్దాం. సో, 50 పెట్టారంటే మంచి అటెంప్ట్ అని అర్థం. అంటే యాక్యురసీగా 70 పెట్టేవాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. కానీ బట్ యాక్యురసీ అన్నది 50 మెయింటైన్ చేశారంటే గ్రేటే. అంటే మోడరేట్ టు టఫ్ అనమాట. ఈజీ అయితే లేదు ఎకానమీ. ఎందుకంటే కరెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అన్నీ అడిగేశాడు. నెక్స్ట్ సెక్షన్ బి వచ్చేసరికి మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ. సో, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి క్వశ్చన్స్ ఒకసారి మనం చూసినట్లయితే వ్యర్థ రకాన్ని దాన్ని సరైన తొలగించే బదులు సరిపోల్చండి అన్నాడు. వ్యర్థ రకాన్ని దానికి సరిపోల్చండి అంటే వ్యర్థ రకం ఇది, తొలగించే పద్ధతి ఇది అనమాట. సో, ఇక్కడ మనం సేంద్రియ వ్యర్థాలు. సో, సేంద్రియ వ్యర్థాలు అంటే ఏంటి? పదార్థాలను కప్పి ఎరువు తయారు చేయడం సేంద్రియ అంట. సో, A2 అనేది ఎక్కడుంది? 1 కానీ 3 కానీ అవుతుంది. అంటే ఇది 2 అవ్వదు, 4 అవ్వదు. నెక్స్ట్ ఈ వేస్ట్. ఈ వేస్ట్ అంటే ఏంటి? మనం ఈ వేస్ట్ సంబంధించింది పునర్వినియోగం అంటే రీసైక్లింగ్ చేయొచ్చు ఈ వేస్ట్ సంబంధించి. సో, 4 B4. సో, ఈ రెండు అలాగే ఉన్నాయి. ప్రమాదకర వ్యర్థాలు. ప్రమాదకర వ్యర్థాలు అంటే వ్యర్థాలను గుంటలో పోర్చడం ల్యాండ్స్ని. ఓకే. C3 అనే అవుతుంది. పగిలిన గాజు ముక్కలు దహనం చేసి. ఓకే. సో, ఆప్షన్ ఈస్ థర్డ్ అనమాట. భారతదేశంలో క్రింది వాటిలో ఏ ప్రజారోగ్య ప్రచారాన్ని పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడానికి ప్రారంభించారు అన్నాడు. స్వచ్ఛ భారత్ అభియాన్. ఇది కరెంట్ రిలేటెడ్ క్వశ్చన్. CATES అంటే అంతరించిపోతున్న జంతుజాలం మరియు పక్షి జాతుల అంతర్జాతీయ వాణిజ్యంపై సమావేశం ఇలా కూడా అంటారు అన్నాడు. వాషింగ్టన్ సమావేశం అంటారు. ప్రపంచంలోకెల్లా భారతదేశం డాష్ అతిపెద్ద స్థాపించబడిన పవన శక్తిని కలిగి ఉంది అన్నాడు. 4వ అతిపెద్ద పవన శక్తిని కలిగి ఉంది. 4వ. 80వ క్వశ్చన్ చూసుకున్నాం అనుకోండి. ల్యాండ్ ఫిల్లింగ్ అన్నాడు. సో, ల్యాండ్ ఫిల్లింగ్ అన్నది ఏంటి? మన ఇక్కడ చెబితే తక్కువ ధర కానీ దీర్ఘకాలిక పర్యావరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఓకే. దహనము. వ్యర్థాల పరిమాణం తగ్గిస్తుంది, కాలుష్య కారకాలను తెలియజేస్తుంది. ఓకే. కంపోస్టింగ్ బయోగ్యాస్ వంటి ఉపయోగకరమైన ఉత్పత్తులను ఉత్పత్తి చేస్తుంది కానీ భూమి అవసరం. ఓకే. రీసైక్లింగ్ వనరుల సంరక్షణ కానీ ఓకే. దీని యాస్టీజ్ ప్రతి దీనికి రిలేటెడ్గా ఉన్నాయి. ఏకి 1 తీసుకుంటే సో, ఏకి 1 అంటే జస్ట్ ఇదే ఆప్షన్ ఉంది. సో, ఆప్షన్ 3 యాస్టీజ్ అనమాట. కంపోస్టింగ్ బయోగ్యాస్ వంటి ఉత్పత్తి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్కు సంబంధం లేని ప్రాజెక్ట్.
ఐఎస్టిఎస్ ఓకే, ఓఎస్డబ్ల్యూడి ఉంది, కుసుమ్ ఉంది, ఐటీసీ. సో ఇదైతే లేదు కరెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్. ఓకే ఇది కూడా, బట్ ఓకే కుసుమ్ లేదు. ఈ రెండాట్లో చూసుకుంటే కుసుమ్ ఇంటర్నేషనల్ సోలార్ ఏలియన్ సంబంధం లేని ప్రాజెక్ట్ అన్నాడు. సో ఇక్కడ క్వశ్చన్ మనం అర్థం చేసుకోకపోతే ఆప్షన్తో పెట్టేస్తాం. సంబంధం లేని ప్రాజెక్ట్ అన్నాడు కాబట్టి ఈ మూడు ఉన్నాయి, ఇది లేదన్నమాట. ఏ ప్రపంచ శిఖరాగ్ర సమావేశం అజెండా 21 మరియు రియో డిక్లరేషన్స్ అని ఆమోదించబడిన దారితీసింది ఏదే అన్నాడు. ఎర్త్ సమ్మిట్ 92. చమురు చింతటాలను శుద్ధి చేయడం క్రింది వాటి ఏ బయో రెమిడియేషన్స్ పద్ధతిని ఉపయోగిస్తారని అడిగాడు. మనం ఆల్రెడీ తెలిసిన విషయమే, బయో అగ్మెంటేషన్ అన్నమాట. బయో మ్యాగ్మెంటేషన్ అంటారు, బయో మ్యాగ్మెంటేషన్స్. 84. పెట్రోల్తో కలపడం వల్ల ఇథనాల్ ఉత్పత్తి మిగులు ఆహార ధాన్యాలు వినియోగం జాతీయ జీవన విధాన సమయం కమిటీ ఆమోదించాలి. ఎస్. మిగులు ఉత్పత్తి దశలో రైతులు తమ ఉత్పత్తి సరైన ధర లభించిన ప్రమాదం ఉంది అన్న తప్పు. సో ఏ కరెక్టే, ఆర్ అన్నది సరైనది కాదు. సో ఆప్షన్ ఇస్ థర్డ్. 85 క్వశ్చన్ చూసినట్లయితే కొత్త మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ యొక్క లక్ష్యం ఏంటి అని అడిగాడు. లక్ష్యం ఏంటి అని అడిగాడు. శక్తి భద్రత, శక్తి స్తోమత, స్వచ్ఛ పవర్ వాటర్ పెరుగుదల, శక్తి సమానత్వము. సో అన్నీ కరెక్టే, అన్నీ ఉన్నాయి. 86. క్రింది రసాయనాల్లో 1984లో భోపాల్ విపత్తులో విడుదలైనది ఏది అన్నాడు. డైరెక్ట్ క్వశ్చన్ ఇది. మెథైల్ ఐసోసైనైడ్. బయో రెమిడియేషన్ యొక్క ప్రాథమిక వినియోగం దేనికి అని అడిగాడు. నేల కాలుష్యం కోసం. 88 క్వశ్చన్ వృత్తాకార ఆర్థిక వ్యవస్థకు సంబంధించి క్రింది వాటిలో ఏది నిజం అన్నాడు. ఇది వ్యర్థాన్ని తగ్గించడానికి పదార్థాల పునర్వాడకం, పునర్వినియోగం మరియు మరమ్మతులు ప్రోత్సహిస్తుంది. ఎస్. 89 చూసినట్లయితే ధృవ అనేది భారతదేశ అతిపెద్ద అణు పరిశోధన రియాక్టర్. అధునాతన హెవీ వాటర్ రియాక్టర్ ప్లూటోనియం ఉన్న ఖర్చు చేసిన ఇంధనాన్ని పెద్ద ఎత్తున వినియోగిస్తుంది. సో దీనికి రిలేటెడ్గా అయితే లేదు. సో ఆర్ అయితే, ఏ అయితే నిజమే, బట్ ఆర్ అయితే కాదు. సో ఏ సరైనది కానీ ఆర్ సరైనది కాదు అని అర్థం. 89. 90 క్వశ్చన్ ఒకసారి చూసినట్లయితే ఏ బయోలాజికల్ చక్రంలో నేల ప్రధాన రిజర్వాయర్ కాదు అని అడిగాడు. నైట్రోజన్ చక్రంలో. అంటే నైట్రోజన్ చక్రంలో అంటే చక్రం నేల ప్రధాన రిజర్వాయర్ కాదంటే నైట్రోజన్ చక్రం. ఆయుష్మాన్ భారత్ ప్రాథమికంగా ఏ వర్గానికి ఆరోగ్య సంరక్షణ అందించే లక్ష్యంగా పెట్టుకుంది అన్నాడు. తెలిసిన విషయమే, గ్రామీణ మరియు పేద జనాభా సమితి. డైరెక్ట్ క్వశ్చన్స్. 92 క్వశ్చన్ సార్ చూసినట్లయితే సరిపోల్చండి అన్నాడు. జాబితా 1, జాబితా 2. రామగిరి హైబ్రిడ్ సోలార్ విండ్ పార్క్ ఎంత మెగావాట్స్ వస్తుందని అడిగాడు. 160, ఇది 160. అనంతపురం 1 సోలార్ పార్క్ 1500 వస్తుంది అనంతపురం అయితే. B3 ఎక్కడ ఉంది. సో ఆప్షన్ 1 కానీ 3 కానీ అవ్వాలి, 1 కానీ 4 కానీ అవ్వాలి. కర్నూలు సోలార్ పార్క్ ఎంత అన్నాడు. 1000 మెగావాట్స్ ఉంటుంది. C1 ఎక్కడ ఉంది, 4లో ఉంది. ఆప్షన్ ఇస్ 4. పర్యావరణపై సాంప్రదాయ వ్యవసాయం యొక్క ప్రభావాన్ని తగ్గించగల సాంకేతికత ఏది అని అడిగాడు. బిందు సేద్యము. రేడియో ఆస్ట్రానమర్. ఓకే, రేడియో ఖగోళ శాస్త్ర కేంద్రం ఎక్కడ ఉందని అడిగాడు. ఊటీలో ఉంది. ఇది డైరెక్ట్ క్వశ్చనే. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ సంబంధం లేని విషయం అడిగాడు. ఆరోగ్య మిత్రం ఉన్నాడు, ఆరోగ్య ఐడియా ఉంది, ఆరోగ్య సమస్య ఉంది, సౌండ్ బాక్స్. ఇది లేదు, సంబంధం లేని విషయం అన్నమాట ఇది. ఓకే. భారతదేశంలో అత్యధిక పవన శక్తిని ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది అని అడిగాడు. గుజరాత్ రాష్ట్రం. ఇది డైరెక్ట్ క్వశ్చన్. 96 క్వశ్చన్ కదా. సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్. 96 క్వశ్చన్స్.
ఓకే. ఇక్కడ మనం చూసినట్లయితే భారతదేశంలో అత్యధిక పవన శక్తిని ఉత్పత్తి చేసే రాష్ట్రం అయితే మాత్రం గుజరాత్ రాష్ట్రం అన్నమాట. క్రింది వాటిలో వ్యవసాయంలో ఉపయోగించే పర్యావరణ అనుకూల సాంకేతిక ఏది ఉదాహరణ అన్నాడు. సేంద్రియ వ్యవసాయమేగా. సేంద్రియ వ్యవసాయము. 98 క్వశ్చన్ చూసినట్టే జాబితాని పొందుపరిచాడు. ఓకే. కృత్రిమ మేధస్సు. ఆలన్ ట్యూరింగ్ శాస్త్రవేత్త కనుగొన్నది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూసుకుంటే మనకి ఆలన్ ట్యూరింగ్. A4 ఎక్కడుంది? సో 2 అంటే 2 గాని 3 గాని అవ్వాలి. ఓకే. ఇంటర్నెట్ ఓపెన్ ఏఐ చాట్ జీపీటీ సంబంధించి ఓపెన్ ఏఐ తీసుకుంటే శామ్ ఆల్ట్మాన్ అన్నమాట. శామ్ ఆల్ట్మాన్ ఓపెన్ ఏఐ 2. ఎస్. ఈ 2 చూసుకుంటే ఈ రెండిట్లో చూసుకున్నాం అనుకోండి 2, 3లో 2 అవుతుంది నా ఆన్సర్. ఓకే. 99 క్వశ్చన్స్. భారతదేశంలో పోషకాహార లోపం భారం పెరగడానికి క్రింది అంశాలు ఏది ఎక్కువగా దోహదపడుతుందని అడిగాడు. నాణ్యత లేని ఆహారపు అలవాట్లు మరియు ఆహార పద్ధతులు. ఇది డైరెక్ట్ తెలిసిపోతుంది క్వశ్చన్. ఆన్సర్ పెట్టచ్చు. 100వ క్వశ్చన్ చూసినట్టయితే ఘన వ్యర్థ నిర్వహణలో అంటే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటారు. సున్నా వ్యర్థాల విధానాన్ని జీరో వేస్ట్ కాన్సెప్ట్ని అనుసరించినందుకు కానీ ఏ భారతీయ నగరం గుర్తింపు పొందింది అన్నాడు. ఇండోర్ అన్నమాట. ఇది కరెంట్ రిలేటెడ్ క్వశ్చన్. 101వ క్వశ్చన్ ఒకసారి చూసినట్లయితే జననత్వం అనేది జనాభాలో వ్యక్తుల పుట్టుకను సూచిస్తుంది. ఒక యూనిట్ సమయంలో ఒక స్త్రీ నుండి ఉత్పత్తి చేయబడిన వ్యక్తుల సంఖ్య జననత్వ రేటును వ్యక్తపరుస్తుంది అన్నాడు. సో 2 కూడా కరెక్టే. 2 వ్యాఖ్యలు కూడా కరెక్టే. ఐక్యరాజ్య సమితి ఎన్ని సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ఏర్పాటు చేసింది? ఇది డైరెక్ట్ క్వశ్చన్. ఇది 17 అన్నమాట. ఎస్టీజీ గోల్స్ అంటాం కదా, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. భారతదేశంలో జన్యుపరంగా మార్పు చెందిన జీవులు ఏ సంస్థ నియంత్రిస్తుంది అన్నాడు. జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ అన్నమాట. సో 142. వాతావరణ మార్పులపై భారతదేశం యొక్క జాతీయ కార్యాచరణ ప్రణాళిక వీటిని పరిష్కరించే లక్ష్యంగా పెట్టుకుందన్నాడు. సో వాతావరణ మార్పులపై భారతదేశం యొక్క జాతీయ కార్యాచరణ ప్రణాళిక వీటి పరీక్ష లక్ష్యం పెట్టుకుంటూ వాతావరణ మార్పుల కోసం ఉపశమనం మరియు అనుసంధానం. 105 క్వశ్చన్ చూసుకుంటే డిజిటల్ అరెస్ట్ అనగానే ఇది కరెంట్ రిలేటెడ్ క్వశ్చనే. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. డిజిటల్ అరెస్ట్ అన్నది ఏంటంటే సైబర్ నేరగాళ్ల బాధితులను భయం పెట్టేందుకు వాడే పదమే డిజిటల్ అరెస్ట్ అంటారు. డైరెక్ట్ క్వశ్చన్స్. 106. క్రింది వాటిలో ప్రపంచ వాతావరణ మార్పు యొక్క టిప్పింగ్ పాయింట్ ఏది అన్నాడు. టిప్పింగ్ పాయింట్ వచ్చేసరికి మనం ఆర్కిటిక్ మంచు నష్టం. 107 క్వశ్చన్ చూసుకున్నట్టే జియో సింక్రనస్ శాటిలైట్ లాంచ్ లాంచర్ వెహికల్ ఏం కలిగి ఉంటాయని అడిగాడు. ఒక ఘన రాకెట్ మోటార్ దశ ఉంటుంది, ఒక ఎర్త్ స్టోరబుల్ ఒక ద్రవ దశ ఉంటుంది. ఎస్, ఇది కరెక్టే. కరెక్ట్ అయినప్పుడు అది ఆప్షన్ పెట్టేస్తారు. 108వ క్వశ్చన్ చూసుకుంటే ఈ క్రింది వాటి ఏది సాంప్రదాయ కాలుష్య నియంత్రణ పద్ధతులు ప్రత్యామ్నాయం కాదు అని అడిగాడు. గ్రీన్ టెక్నాలజీ ఎస్, బయోడెమిడేషన్స్ ఓకే, కార్బన్ సంగ్రహణ నిల్వలు ఓకే, వ్యర్థాలను కాల్చడం ఇది కరెక్ట్. సో ఆప్షన్. 109వ క్వశ్చన్ సిఆర్ ఇన్ ఐయుసిఎన్ రెడ్ లిస్ట్ రిఫర్స్ టు అన్నాడు. ఇక్కడ మనం చూసుకుంటే తీవ్ర ప్రమాదంలో ఉందని చెప్పొచ్చు. అటానమస్ ఇన్స్టిట్యూట్ అండర్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ తీసుకుంటే మాత్రం సెంటర్ ఫర్ ఇన్నోవేటివ్ అండ్ అప్లైడ్ బయో ప్రాసెసింగ్ అన్నమాట. ఓజోన్ రంధ్రం ప్రధానంగా దీనివల్ల విడుదల ఏర్పడుతుందని అడిగాడు. ఓజోన్ రంధ్రం ఎందువల్ల ఏర్పడుతుంది? క్లోరోఫ్లోరోకార్బన్. ఇది డైరెక్ట్ క్వశ్చనే. 112వ క్వశ్చన్ క్రింది వాటిలో ఏది సుస్థిరత యొక్క 3 స్తంభాలలో ఒకటి కాదు అని అడిగాడు. ఒకటి కాదు. పర్యావరణ సుస్థిరత ఉంది, ఎస్. ఆర్థిక సుస్థిరత ఉంది, సామాజిక సుస్థిరత, రాజకీయ సుస్థిరత అన్నది లేదు. సో ఆప్షన్ ఈస్ 4. 113 భారతదేశంలో క్రింది ప్రభుత్వ కార్యక్రమాలు ఏది పారిశ్రామిక ఉద్గారాన్ని నియంత్రించడానికి ఉద్దేశించబడింది అని అడిగాడు. స్వచ్ఛ భారత్ మిషన్ కాదు, నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్. ఆప్షన్ ఈస్ 2. 114 బ్రహ్మోస్ సూపర్ సానిక్ క్రూయిజ్ క్షిపణి వీటి సంయుక్త కృషితో అభివృద్ధి చేశారు అన్నాడు. భారతదేశం, రష్యా. ఇది డైరెక్ట్ క్వశ్చనే.
సుస్థిర అభివృద్ధి యొక్క కీలక లక్ష్యం ఏమిటి అని అడిగాడు. సామాజిక మానత్వం, ఆర్థిక వృద్ధి, పర్యావరణ పరిరక్షణ భరోసా. ఎస్. జన్యుపరంగా మార్పు చెందిన పంటలకు సంబంధించి ప్రాథమిక పర్యావరణ ఆందోళన ఏమిటి అని అడిగాడు. జీఎం కానీ అంటే జన్యుపరంగా మార్పు చెందిన పంటలతో పరపరాగ సంపర్కం. ఎస్. 116 1. ఇన్సిటివ్ బయోరెమిడేషన్స్ ఎక్సిటివ్ బయోరెమిడేషన్ భిన్నంగా ఎలా ఉంటుందని అడిగాడు. చాలా ఖరీదైనది. ఇది నెగిటివ్ ఒపీనియన్. ఇది నేరుగా ప్రదేశము కలుసుకుంటుంది. ఓకే, ఇది కరెక్ట్. సో 117 2 అవుతుంది. వాయు కాలుష్యం యొక్క సహజ మూలం అని దేనిని అనవచ్చు అని అడిగాడు. అడవి మంటలు. అడవి మంటలు అనవచ్చు. వాయు కాలుష్యం యొక్క సహజ మూలం అడవి మంటలు అన్నమాట. 119వ క్వశ్చన్ చూసామంటే వాయు కాలుష్యం చట్టం అంటే 1981 ప్రాథమిక ఉద్దేశం ఏమిటి అని అడిగాడు. వాహన ఉద్గారాలు నియంత్రించడం అనమాట మెయిన్ ఉద్దేశం. 120వ క్వశ్చన్ ఒకసారి చూసామంటే జాబితా 1 జాబితా 2 అనమాట. దహనము అన్నది వ్యర్థాలు కాల్చే ప్రక్రియని దహనం అంటారు. A2 ఎక్కడుంది? సో 2 కానీ 3 కానీ అవ్వాలా. పైరాలసిస్ వ్యర్థాలు అత్యధిక ఉష్ణోగ్రతకు గురి చేయడం. ప్లాస్మా గ్లాసిఫికేషన్ అన్నది ఏంటి? ప్లాస్మా గ్లాసిఫికేషన్ అన్నది పునర్వినియోగపరిచిన వ్యర్థాలు కార్బన్ ఆధారిత ఇంధనం కాల్చడం. ఎస్. సో ప్లాస్టిక్. సో సి అన్నది 1 ఎక్కడ ఉంది? 2 3లో చూస్తే 3 ఆప్షన్ ఈస్ 3. ఏ అంతర్జాతీయ ఒప్పంద వాతావరణ మార్పులు ఎదుర్కోవడానికి గ్రీన్ హౌస్ వాయు ఉద్గారణ తగ్గించడం దృష్టి సారించదు అన్నాడు. మాంట్రియల్ ప్రోటోకాల్, ప్యారిస్ ఒప్పందం, క్యోటో ప్రోటోకాల్, బాసిల్ కన్వెన్షన్స్. సో బాసిల్ కన్వెన్షన్స్. ద టర్మ్ ఓకే. పెట్యా మరియు వాన్మక క్రై అనే పదాలు అంటే వాన్మక క్రై పదాలు సంబంధించింది ఏంటి అని అడిగాడు. రాన్సమ్వేర్ సంబంధించినది. భారతదేశంలో అత్యధిక ఘన పదార్థాలను ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది అని అడిగాడు. మహారాష్ట్రనే. భారతదేశంలో అత్యధిక ఘన పదార్థాలను ఉత్పత్తి చేసే రాష్ట్రం మహారాష్ట్ర. భారతదేశం యొక్క మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మరియు హ్యాండ్లింగ్ రూల్స్ 2000 యొక్క ప్రథమ లక్ష్యం ఇంట్లో ఏది అని అడిగాడు. వ్యర్థాల విభజన ప్రోత్సహించడం. సుస్థిర అభివృద్ధి భవన్ మొదటిగా ఏ నివేదిక ద్వారా సామర్థ్యం పొందింది అని అడిగాడు. బ్రాండ్లాండ్ కమిషన్ నివేదిక. ఇది బ్రంట్లాండ్ కమిషన్ నివేదిక 1987. వాహనాల ద్వారా ఉత్పత్తి చేయబడిన ఏ కాలుష్య కారకం రక్తం యొక్క ఆక్సిజన్ మోసే సామర్థ్యం తగ్గిస్తుంది అని అడిగాడు. కార్బన్ డైఆక్సైడ్. సరైన ప్రకటన ఎంచుకోండి అన్నాడు. నీటి పర్యావరణ వ్యవస్థలో ఆకుపచ్చ మొక్కలు ఉత్పత్తిదారులు. కరెక్టేగా? ఫస్ట్ క్వశ్చన్ కరెక్టే. సో ఆప్షన్ ఈస్ కరెక్ట్. 128వ క్వశ్చన్. సిఎఫ్సిల్ గ్రీన్ హౌస్ వాయువులు ఇది వాతావరణ మార్పు దోహదం చేస్తాయి మరియు భూమిపై యూవీ రేడియేషన్ పెంచుతాయి. క్లోరోఫ్లోరోకార్బన్ రిప్రజెంటల్ ఎయిర్ కండిషన్ మరియు ఏరోసోల్ స్ప్రేలతో ఉపయోగించిన. సో ఇక్కడ A6 2 కరెక్టే, కానీ ఏకి 6 సరైన వివరణ కాదు. సో ఆప్షన్ ఇస్ 2. 129 తీసుకుంటే భారతదేశంలో పట్టణ ప్రాంతాల ఘన పదార్థాలను పారవేసేందుకు ఈ క్రింది వాటిలో ఉపయోగించే పద్ధతి ఏది అని అడిగాడు. ఏం వాడుతున్నాం మనం? కంపోస్టింగ్ వాడుతున్నాం, దహన వాడుతున్నాం, ల్యాండ్ ఫిల్లింగ్ వాడుతున్నాం. సో అన్నీ వాడుతున్నాం. 120. 130. ప్రజారోగ్యంలో భారతదేశం ఎదుర్కొంటున్న ద్వంద్వ భారం ఏంటి అన్నాడు. ద్వంద్వ భారం ఏంటి మనకి? అంటు మరియు సంక్రమించిన వ్యాధులు పెరుగుదల రేటు అధిక భారం. ఓకే. ప్రేమ మరియు ఆర్థిక అందుబాటులో ఇది కాదు. ఓబకాయ మరి ఇది కాదు. సో ఆప్షన్ ఈజ్ పాజిటివ్ అయితే అంటు మరి సంక్రమించిన వ్యాధులు పెరుగుదల. 131. క్రింది వాటిలో ఏది బయోరెమిడేషన్ పద్ధతి ఉదాహరణ కాదు అని అడిగాడు. ఉదాహరణ కావాలన్నది ఏంటి? బ్యాక్టీరియాలను ఉపయోగించి చెందిన చొమ్మును శుభ్రపరచడం, కాలుష్య కారకాలు తొలగించిన మొక్కలను ఉపయోగించి కలుషితమైన మట్టిని కాల్చడం. ఇది ఉదాహరణ కాదు. 132 మనం ఒకసారి చూసినట్టంటే బ్లాక్ కార్బన్ యొక్క ఏ ముఖ్య లక్షణం గ్లోబల్ వార్మింగ్ వేగవంతం చేస్తుందంటే ఇది అసంపూర్ణ దహనంతో ఉత్పత్తి చేయబడిన స్వల్పకాల కాలుష్యం. ఎస్. 133. మానవులు ఆహార గొలుసులో టాప్ ఆర్డర్లో హెటెరోట్రోఫ్లు. సో A2. ఓకే. సప్రోట్రోప్స్
పోషకాలు రీసైకిల్ చేయడం. ఓకే. సరీసృపాలు. సార్ సరీసృపాలు మనకు తెలిసిన విషయమే. స్టెనోథర్మల్. సో ఆప్షన్ ఈస్ 3. 134 కాలుష్య రకాన్ని దాని ప్రధాన పోల్చండి అన్నాడు. కాలుష్య రకం ఇది ప్రధాన మూలం అదనమాట. వాయు కాలుష్యం పారిశ్రామిక ఉద్గారాల నుంచే కదా. సో A2 ఆప్షన్ ఇదే. నీటి కాలుష్యం మురుగునీరు, నేల అన్నది రసాయనాల ఎరువులు, శబ్ద కాలుష్యం నిర్మాణ కార్యకలాపాలు. వీటిలో ఏది బ్యాక్టీరియాలతో నశింపజేసే వ్యర్థం కాదు అని అడిగాడు. తగరం. డైరెక్ట్ క్వశ్చన్ ఇది కూడా. తప్పు ప్రకటన ఎంచుకోండి అన్నాడు. మానవ కార్యకలాపాల కారణంగా CO2 నిరంతరం విడుదల చేయబడుతుంది. కరెక్టే కదా. అటవీ నిర్మూలన CO2 మొత్తాన్ని తగ్గిస్తుంది. ఇది కరెక్ట్ కాదు. సో ఆప్షన్ ఇస్ ప్యారిస్ ఒప్పందం ద్వారా నిర్దేశించబడిన ఉద్గార తగ్గింపు లక్ష్యం క్రింది దేశాలు ఏది చట్టబద్ధంగా ఉంది అని అడిగాడు. దీని ఆప్షన్ కూడా ఆప్షన్ అయితే ఇందులో ఏది కాదు. బట్ అంటే యునైటెడ్ స్టేట్స్ అండ్ చైనా కానీ, యునైటెడ్ స్టేట్స్ కానీ, చైనా కానీ, యూరోపియన్ యూనియన్ కానీ, భారతదేశం కానీ వీటిలో ఏవి కాదన్నాడు. బట్ ఆప్షన్ అయితే మాత్రం ప్యారిస్ ఒప్పందం నిర్దేశం ఉద్గారాల తగ్గింపు లక్ష్యం క్రింది దేశాలు ఏది చట్టబద్ధంగా కట్టుబడి ఉందని అన్నారు. ఎవరూ లేరు. యాక్చువల్గా దీన్ని అబ్జెక్షన్ రైజ్ చేయొచ్చు. హిమాలయాల్లో గంగోత్రి హిమానదులు కరిగిపోవడానికి కారణం ఏంటన్నాడు. ప్రపంచ తాపమే, గ్లోబల్ వార్మింగ్. ఇది డైరెక్ట్ క్వశ్చన్. జనాభా సాంద్రత సాధారణంగా ఇలా వ్యక్తపరచబడింది అన్నాడు. యూనిట్ ప్రాంతంలోని సంఖ్యల ద్వారా. ఓకే. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కర్తవ్యం ఏంటి అసలు మెయిన్. ఇది డైరెక్ట్ క్వశ్చన్. ఇది కూడా పర్యావరణ పరిరక్షణ మరియు కాలుష్య నియంత్రణకు సంబంధించిన కేసును పరిష్కరించడం. ఉష్ణమండల మరియు ధ్రువ ప్రాంతాల మధ్య గల మధ్య అక్షాంశ ప్రాంతంలో ఉన్న అడవులు ఏమంటారు అని అడిగాడు. సమశీతోష్ణ ఆకురాల్చే అడవులు. ఇది డైరెక్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో దోమ ద్వారా వ్యాప్తి కాని వ్యాధి ఏది అన్నాడు. వ్యాప్తి కాని వ్యాధి చికెన్ గున్యా, దోమ, డెంగ్యూ కూడా, మలేరియా, లిస్మానియాసిస్ అన్నది కాదు. భారతీయ నగరాల్లో వాయు కాలుష్యానికి ప్రధాన మూలం ఏంటన్నాడు. వాహనాలే కదా. అంగన్వాడీ కార్మికులకు సంబంధించిన పథకం ఏది అన్నాడు. ICDS. ఇది డైరెక్ట్ క్వశ్చన్. 145 క్వశ్చన్ ఒకసారి చూసినట్లయితే కాలుష్యం జాబితా తీసుకున్నాం అనుకోండి. మార్చుల్ క్యాన్సర్ అంటే ఏమవుతుంది. సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్. A3 అంటే 1 or 2 అవుతుంది. బయోమాగ్నిఫికేషన్ అంటే క్లోరోహైడ్రోకార్బన్లో అవుతుంది. సో B4 అంటే ఓకే. ఆప్షన్ ఈస్ 1. వాతావరణ మార్పులే భారతదేశం జాతీయ కార్యాచరణ ప్రణాళికలో ఎన్ని ప్రధాన నియోగములు చేర్చబడ్డాయి అని అన్నాడు. 8. ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్. భారతదేశం జాతీయ క్లీన్ ఎనర్జీ ఫండ్ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అన్నాడు. పునరుత్పాదక ఇంధక సాంకేతిక ప్రోత్సహించడం, కార్బన్ ఉద్గారం తగ్గించడం. ఇది డైరెక్ట్ క్వశ్చన్. మేత ఆహార గొలుసులను గ్రేజింగ్ ఫుడ్ చైన్ అంట. చనిపోయిన ఆకులతో ప్రారంభించిన శాకాహారం నుండి మాంసాన్ని చేరుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మేత ఆహార గొలుసుల్లో ఆటోట్రోఫ్లు శక్తి సంగ్రహించి శాకాహారాలకు బదిలీ చేస్తాయి. ఇక్కడ చూసుకుంటే మేత ఆహార గొలుసును చనిపోయిన ఆకులతో ప్రారంభి శాకాహారం నుండి మాంసాలకు మారుస్తుంది. ఏది తప్పు. ఓకే. ఏ సరైనది కాదు, 6 సరైనది అని అనుకుంటే సరే. ఆటోట్రోఫ్ల శక్తిని గ్రహిస్తాయి. 149 వ్యర్థాల సరిహద్దుల అవతల తరంలో ముడిపడి ఉన్న ప్రపంచ సమస్య ఏంటి. రీప్రాసెసింగ్ లేదా నిల్వ కోసం ప్రమాదకరమైన వ్యర్థాలను భౌతికులు పరిచయం. ఎస్. 150 క్వశ్చన్ చూసుకుంటే సాంప్రదాయ వ్యవసాయం కంటే సేంద్రీయ వ్యవసాయ ప్రధాన ప్రయోజనం ఏంటి అన్నాడు. పురుగుల మందుల వాడకము, అన్ని పరిస్థితులు అధిక దిగుబడి, రసాయన వాడకం తగ్గడము, నేల ఆరోగ్యం మెరుగుపరచడం. ఇదే కరెక్ట్గా. సో ఈ విధంగా మనకి పేపర్ 2 సంబంధించి 150 మార్కులలో మన సెక్షన్ ఏ చూసుకున్నట్లయితే 75, సెక్షన్ బి వచ్చేసరికి 75. ఇందులో 50 యాక్యురసీగా పెట్టగలం. ఇది కూడా మనం అంటే అన్నీ కూడా కరెంట్ రిలేటెడ్గానే ఉన్నాయి. బేసిక్స్ కొంచెం తెలిసి ఉంటే మాత్రం ఇది కూడా 50 to 60 పెట్టచ్చు. అంటే ఓవరాల్గా 150కి మనం చూసుకున్నట్లయితే యాక్యురసీ చూసినట్లయితే 100 నుంచి 110 వరకు పెట్టచ్చు.
ఓకే. సో, ఇప్పుడు మనం కట్ ఆఫ్ గురించి ఒకసారి చూసినట్లయితే మనకి గ్రూప్ 2 సంబంధించి కట్ ఆఫ్ అయితే మాత్రం మొత్తం పేపర్ 1 వచ్చేసరికి 150, పేపర్ 2 వచ్చేసరికి 150. ఇది అట్‌లీస్ట్ అంటే జనరల్ కేటగిరీ వైస్ నేను చెప్తున్నాను. జనరల్ కేటగిరీ వైస్ చూసుకుంటే అప్రాక్సిమేట్ అంటే యాక్యురసీకి అటెంప్ట్ చేశారంటే 100 నుంచి 110 చేస్తారండి. ఇదైతే మాత్రం 80 నుంచి 90 చేస్తారు యాక్యురసీగా. సో, ఇట్లా చూసుకుంటే మనకి 180 నుంచి 200 మధ్యనే ఉంటుంది హైయెస్ట్ స్కోర్. ఇది చెప్పేది ఓన్లీ హైయెస్ట్ స్కోర్. ఎందుకంటే మనకి నెగెటివ్ మార్కింగ్ అన్నది 1/3 నెగెటివ్ మార్క్ మనకి. సో, 1/3 ఎన్ని తెలిసినా గానీ లాజికల్ క్వెషన్సే ఉన్నాయి. అంత డైరెక్ట్ క్వెషన్స్ ఏం కాదు. లాజికల్‌గా అర్థం చేసుకొని ఆన్సర్ చేయాలి. సో, మాక్సిమం అటెంప్ట్స్ అయితే జనరల్ కేటగిరీ 180 నుంచి 200 యాక్యురసీగా అటెంప్ట్ చేయగలరు. ఒకసారి మన కట్ ఆఫ్ గాని అబ్జర్వ్ చేసినట్లయితే అంటే జనరల్ కేటగిరీకి. సో, జనరల్ కేటగిరీ ఉంటే మనకి 180 ప్లస్ ఉంటుంది కట్ ఆఫ్. ఎగ్జిక్యూటివ్ పోస్ట్ ఇది. నాన్ ఎగ్జిక్యూటివ్ అంటే దీనికంటే తక్కువ ఉంటుంది. 180 ప్లస్సే ఉంటుంది కంటే అంతకంటే ఎక్కువేమీ ఉండదు మాక్సిమం. సో, ఈడబ్ల్యూఎస్ కూడా రిజర్వేషన్ కూడా కాబట్టి వీళ్ళకి కూడా 170 to 180 మధ్యలో ఉండొచ్చు. సో, బీసీలో కేటగిరీ వచ్చేసరికి ఏకి, బీకి కంపేర్ చేసుకుంటే సో, ఏ కేటగిరీ వరకైతే మాత్రం 160 to 160 ప్లస్ ఉంటే సరిపోతుంది. 150 అయినా సరే ఛాన్స్ ఉంది. సో, బి అయినా సరే 162 అలా ఉండే సరే. సి అయితే మాత్రం 150 వచ్చినా సరే ఛాన్స్ ఉండొచ్చు. నాన్ ఎగ్జిక్యూటివ్ అయినా రావచ్చు అవకాశం. సో, డీకి వచ్చేసరికి ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ ఎంత ఉందో అంటే 170 ప్లస్సే ఉండాలన్నమాట. అంటే బీసీ, డీకి. అంటే మాక్సిమం ఛాన్స్ ఉంది. ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ కంపేర్ చేసుకుంటే ఏదో ఒక పోస్ట్ వచ్చే అవకాశం ఉంది. ఎస్సీ, ఎస్టీలకి అయితే మాత్రం ఎస్సీకి అయితే కట్ ఆఫ్ 160 నుంచి 170 మధ్యలో ఉండొచ్చు. ఎస్టీకి అయితే మాత్రం 150 ప్లస్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఏదో పోస్ట్ అయితే రావడం. అంటే ఎగ్జిక్యూటివ్ రావచ్చు, నాన్ ఎగ్జిక్యూటివ్ రావచ్చు. సో, ఓవరాల్‌గా చూసుకుంటే మాత్రం ఎవరికైనా ఈ కట్ ఆఫ్ వైస్ అంటే రిజర్వేషన్ వైస్ రాష్ట్ర విధంగా చూసుకున్నట్లయితే 200 లోపే ఉంటుంది కట్ ఆఫ్. అంటే 150 నుంచి 200 మధ్యలో ఉన్న వారికి రిజర్వేషన్ వైస్ కౌంట్ చేసుకుంటే మాత్రం వారికి ఏదో ఒక సర్వీస్ వచ్చే అవకాశం ఉంది. జనరల్ కేటగిరీ అయితే మాత్రం తప్పనిసరిగా మనకి 180 ప్లస్ అయితే బెస్ట్. ఎందుకంటే పోస్టులు 1000 కాబట్టి. సో, 180 ప్లస్ ఉంటే జనరల్ కేటగిరీకి అయితే అవకాశం ఉంటుంది. సో, ఈడబ్ల్యూఎస్ అంతే ఉంటుంది. సో, బీసీఏ, బీసీబీ, బీసీసీ అంటే 160, 170 ఆ రేంజ్‌లో ఉండాలి. బీసీడీ కూడా ఈక్వల్ టు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఉండొచ్చు. సో, 170 ఆ ప్లస్ ఉండాలి. ఎందుకంటే జనరల్ కట్ ఆఫ్, బీసీడీ కట్ ఆఫ్ సిమిలర్‌గానే ఉంటది. దగ్గరలో ఉంటది. 170 180 ఉన్నా ఆశ్చర్యపోయిన అవసరం లేదు బీసీడీకి అయితే. సో, కాబట్టి ఈ విధంగా ఉండొచ్చని ఒక అంచనా. సో, ఆల్ ది బెస్ట్. థాంక్ యూ.